అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను కాక అని ఆమెతో చెప్పగా. సో ఇది అందరికీ తెలిసిందే, కాంటెక్స్ట్ అందరికీ తెలిసి అనుకుంటున్నాను. హన్నా అక్కడ బిడ్డల కోసం ప్రార్థన చేయగా మొరపెట్టుకుంది దేవుని ముందు. అప్పుడు ఏలి తనకి చెప్తాడు ఏమనంటే, దేవుడు నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని. నేను దేని గురించి ప్రార్థన చేశాను ఈ సంవత్సరం అంటే మూడు విషయాలు. ఒకటి ఏంటంటే, ముందుగా స్పిరిచువల్ లైఫ్లో ఇంకా బాగా ఎదగాలి అని. రెండవదేమో ఫ్యామిలీ లైఫ్లో, అంటే అందరికీ హెల్త్ పరంగా. అదే ఈ సంవత్సరం సెకండ్ బేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని తెలిసింది కాబట్టి, సో బేబీ హెల్తీగా పుట్టాలని. అలాగే మూడవది ఏంటంటే వర్క్ ప్లేస్లో, ఎందుకంటే ఈ ఐటీలో ఎప్పుడు టెన్షన్స్ ఇలా ఉంటాయి. సో మంచి పీస్ఫుల్గా ఉండాలి ఈ ఇయర్ ప్రాజెక్ట్ అని ప్రేర్ చేశాను. ఈ మూడు విషయాల్లో కూడా దేవుడు అన్నిటికీ సమాధానం చెప్పాడు. స్పిరిచువల్గా ఈ సంవత్సరం నేను సంఘాల గురించి చెప్పాను కదా చర్చిలో. సో దానికోసం నేను అన్ని సంఘాలని చదివాను. తర్వాత కొన్ని సంఘాల గురించి ఇతరులు వేరే దైవజనులు చెప్పిన వాక్యాలని నేను వినడం జరిగింది. సో దాని నుంచి చాలా నేర్చుకోవడం కూడా జరిగింది. సో దేవుడిలో ఎదిగానని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా దేవుడు దానికి సమాధానం చెప్పాడు. అలాగే సెకండ్ విషయంలో, ఫ్యామిలీలో అందరికీ హెల్త్ ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. శ్రేష్ఠ చాలా హెల్తీగా పుట్టింది. అండ్ కొన్ని అన్ని స్మూత్గా అవ్వలేదు, కొన్ని మధ్యలో కొన్ని కాంప్లికేషన్స్ అలా కూడా అయినాయి. ఎందుకంటే మేము ఇనీషియల్గా స్కానింగ్కి వెళ్ళినప్పుడు లో ప్లసెంటా ఉంది. సో దానివల్ల కొంచెం డేంజర్ ఉంటుంది, బేబీకి ఎర్లీగా అయిపోవచ్చు ఒకసారి. సో మీరు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పారు. బట్ దాని గురించి ప్రేయర్ చేసుకొని, కానీ హర్షిత 9th మంత్ వరకు వచ్చింది చర్చ్కి. అండ్ తర్వాత లాస్ట్లో చూస్తే అంత నార్మల్ అయిపోయింది అని చెప్పారు డాక్టర్. సో అలాగే మధ్యలో ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఐ థింక్ 6th మంత్ ఆర్ 7th మంత్ ప్రెగ్నెన్సీలో అనుకుంటా హర్షితకి. అప్పుడు బాగా సీరియస్ అయింది. అప్పుడు అంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది, సండే అది. ఆ రోజు ఎమర్జెన్సీ, అప్పుడప్పుడు చర్చ్కి వెళ్ళాల్సి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ వెంటనే స్కాన్ చేసి అంటే ఏమైనా అయిందేమో బేబీకి అని అనుకుని డాక్టర్స్ కూడా కొంచెం కంగారు పడ్డారు. కానీ అంతా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అండ్ షీ వాజ్ బోర్న్ పర్ఫెక్ట్లీ. సో ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. అండ్ స్తుతి విషయంలో కూడా ఈ సంవత్సరం తను స్కూల్లో జాయిన్ అయింది. తను అందరికీ తెలుసు కదా, సో కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలా దూరంగా లేకపోతే ఎక్కువ మాట్లాడుతూ. సో చాలా దాని గురించి కూడా ప్రార్థన చేసాం, అంటే తను బాగా సోషల్గా అందరితో మూవ్ అవ్వాలని. సో చాలా చేంజ్ వచ్చింది 3 నెలల్లో, మేము చాలా చూసాం స్థుతిలో చేంజ్. సో దట్స్ ఆల్సో గాడ్స్ గ్రేస్. అలాగే వర్క్ విషయంలో కూడా నాకు హర్షిత లేదు కాబట్టి హర్షిత తరఫున కూడా చెప్తాను. ఇద్దరికి పీస్ అనేది ఉంది వర్క్లో. వీ హ్యాడ్ గుడ్ ప్రాజెక్ట్స్. అలాగే హర్షితకి ప్రమోషన్ కూడా వచ్చింది ఈ ఇయర్. సో అన్ని విధాలుగా కూడా దేవుడు మా పట్ల మా యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు. సో చిన్న సాక్ష్యం దేవుడు తెచ్చాడు. దేవుడు నామంలో మీ అందరికీ నా వందనాలు. అలాగే అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సో నాకు వచ్చింది పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 వచ్చింది. దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు అని వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడే నేను అంకుల్ని అడిగా దీని మీనింగ్ ఏందని అంటే, అప్పుడు అంకుల్ కూడా అదే చెప్పారు. పైన కొంచెం చదువుకుంటే అప్పుడు అర్థమైంది. అప్పుడు పైన కొంచెం చదివితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల
మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు అని వచ్చింది అది. సో అలాగే నేను ఈ సంవత్సరంలో కూడా స్టార్టింగ్లోనే అప్పుడు ఇంకా ఇది చూసుకున్నప్పుడు కూడా చాలాసార్లు కూడా నాలో ప్రార్థన చేసుకోవాలి, ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ప్రార్థన చేసుకోవాలని కూడా అనిపిస్తూ ఉండేది నాకు. అలా ఉన్నప్పుడు 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఇలా ప్రార్థన చేసుకుంటే 3వ రోజు ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఇంకా అలాగే పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటుంటే ఇంకా ఒకటే దుఃఖం వచ్చేసి ఇంకా కన్నీరు వస్తున్నప్పుడు సరే బైబిల్ తీసుకొని దేవుడా ఇంకా ఈ దుఃఖాన్ని తొలగించాలని ఏమైనా వాక్యాన్ని చూపించమని ప్రేయర్ చేసుకొని తీసుకుంటాం. అప్పుడు మంచి వాక్యం నా స్థితిని బట్టి, నా పరిస్థితిని బట్టి నేను ఏ రీతిగా ఉన్నాను, ఏ రీతిగా మార్చుకోవాలి, ఏ రీతిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలని అద్భుతంగా దేవుడు ఆ రోజు మాట్లాడారు. అదే రోజు మళ్ళీ ఆంటీ గారికి వెళ్ళి అక్కడ కలుసుకొని ఆంటీ గారు కూడా షేర్ చేసుకున్నప్పుడు కూడా ఆంటీ గారు కూడా చెప్పారు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే రీతిగా అనేక సార్లు కూడా అలాగే ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది, చేసుకోవచ్చు కదా ఒక 10 నిమిషాలు, ఒక అరగంట చేసుకున్నాక ఇంకా ఎలా పడుకుంటావు కదా అని చాలాసార్లు అనిపించేది. అలాగే చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాను, కానీ కొన్నిసార్లు ఉపవాసం కూడా ఉంది, ప్రార్థన కూడా చేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అంతట్లో కూడా బాగా ఆశీర్వదించాడు దేవుడు కూడా. ఎలాంటి వర్క్ ప్రెషర్ లేకుండా, ఇంట్లో కూడా పరిస్థితులు కూడా సమాధానంగా, ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా, అనారోగ్యం కూడా వచ్చినా కానీ ఎమ్మటనే తగ్గిపోయేలాగా అంతగా ఇబ్బంది పడే రకంగా స్థితులు అయితే ఎప్పుడు లేవు నాకైనా సరే, కుటుంబంలో కూడా అయినా సరే. అలాగే ఈ 2 నెలల నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంటే ఇంకా అప్పుడు మళ్ళీ వాక్యం ఈరోజు వాగ్దానం వచ్చింది. అదే ఇంకా నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీటిని నేను చూసినాను కూడా వాగ్దానం వచ్చింది. అది చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. అంటే వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు అలాగే వీళ్ళకి కూడా జరుగుతుంది కదా, మనకు జరగాలి అని ఎప్పుడు అలా అనుకునేవాడిని. అలా అనుకోవటమే తప్పది. ఒకసారి దేవుడికి అప్పచెప్పినప్పుడు ఇంకా దాన్ని వదిలేయాలి అనేది కూడా చాలాసార్లు నేర్చుకున్నాను. అన్న వాక్యం చెప్పినప్పుడు కూడా చాలాసార్లు అంటే ఇంకా నాకే అనిపిస్తుంది, డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, డైరెక్ట్గా అంటే నీనే సర్వ్ చేసుకోవాలి, నీలోనే ఉంది అన్నట్టుగా కూడా చాలాసార్లు కూడా వాక్యం ఉన్నప్పుడు కూడా నాకు అది అనిపించింది. ఒకసారి అన్నకు కూడా చెప్పాను, చాలా బాగా అనిపించింది అన్న వాక్యం వచ్చి ఉన్నప్పుడు అని కూడా. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు బాగా ఆశీర్వదించి ఆరోగ్యపరంగా కూడా అలాగే పరిస్థితుల పరంగా కూడా కాచి కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుకున్నాను. నాకు వచ్చింది Psalms 128:2. Your work will be provide for your needs and you will be happy and prosperous. అంటే ఇది ఆల్రెడీ అన్న ఇప్పుడే సాక్ష్యం చెప్పాను నా గురించి. అంటే వాళ్ళు చేసిన పని వాళ్ళకి దీవెనగా వచ్చిందండి. అదే ఇక్కడ రాసింది. నాకు నేను ఏదైతే ఇక్కడ దేవుడికి కోసం నేను ఏదైనా పని చేయాలన్న ఆసక్తి నాలో ఉందో అదే నాకు ఎందులో ఉద్యోగంలో నాకు ఈ సంవత్సరం ఒక మంచి ఉద్యోగం నాకు దయచేశారు. అది కూడా నేను ఏది అనుకోవాలో ఎలక్ట్రానిక్స్లోనే కొంచెం కావాలనుకున్నాను. బట్ చాలా కష్టంతో 6 months ట్రై చేసాం. అన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాము, అన్నింటిలో ట్రై చేసాం. బట్ ఎందుకో కొంచెం నిరాశ ఉంది. కానీ మొత్తం భారం అంతా దేవుడి పైన వేసేసి దేవుడు చూసుకుంటారులే, మనం ముందుకు వెళ్ళిపోతాం, ఇట్లానే దేవుడు పని చేసుకుని పోతా ఉంటే దేవుడే చూసుకుంటారు, దేవుడే ఇస్తారు. దేవుడు తెలుసు కదా ఏ సమయంలో దయచేయాలని అనుకుని జస్ట్ దేవుడు పని చేసుకుంటూ పోతా ఉన్నాను. దేవుడే అనుగ్రహించారు. కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్లో కరెక్ట్గా 2nd నుంచి పనిలోకి జాయిన్ అయిపోయాను. దేవుడు ఎంతగానో దీవించారంటే నేను అక్కడికి వెళ్ళిందే పని వేరే అనుకున్నాను, ఏదో ఒకటి సేల్స్ లాంటిది ఇది అనుకున్నాను. కానీ వాళ్ళు నాకు ఇచ్చిందే ఎలక్ట్రానిక్స్. అది కూడా ఈరోజు చెప్పారు నాకు, నీ ప్రాజెక్ట్లో తీసుకుంటున్నాము, నువ్వు కాంపోనెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ అంతా నువ్వే చూసుకోవాలి, కొంచెం చదువుకో వాటి గురించి అని ఈరోజు నాకు ఆల్మోస్ట్ ఇంక నేను ఇంటికి వస్తున్నాను. అప్పుడు నాకు మీటింగ్ పెట్టి నాకు చెప్పి నన్ను పంపించారు. అప్పుడే అనుకున్నాను ఎంతగానో దీవించారు దేవుడు నన్ను. అంటే నాకు కష్టం, దేవుడికి నేను ఏదైతే చేశానో దేవుడు నాకు ప్రతిఫలం నాకు ఇస్తున్నారు ఆశి. అంతే దేవుడు ఎంతగానో నాకు దయచేశారు. నేను ఏది కోరుకుంటున్నానో అది నాకు దయచేస్తున్నారు. నేను దాంట్లోనే కావాలనుకున్నా, హార్డ్ వర్కే కావాలి అన్న కూడా అడిగినప్పుడు సాఫ్ట్వేర్ సైట్ చూస్తున్నాం అంటే లేదన్న, కొంచెం హార్డ్ వర్క్ నాకు టెక్నికల్ వర్కే కావాలి, అది కొంచెం నాకు
ఈజీగా ఉంటుంది అన్నప్పుడు ఇంకా ఆ వర్కే నాకు దయచేశారు. ఇప్పుడు లాస్ట్కి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అందుకే దాన్ని బట్టి అందరూ నా కోసం ప్రార్థన చేసిన అందరి కొరకు అందరికీ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఆంటీ అంకల్ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే జాబ్ అసలు రావాలంటే మా క్లాస్లో ఇంకా ఎవరికి రాలేదు, మా కాలేజ్లో ఎవరికి ఇంకా ఒక్క జాబ్ కూడా రాలేదు. వెంకీకి తెలుసు ఎంత కష్టం అంటే బయట చాలా ఎంత ట్రై చేసామేమంటే అంత స్ట్రగుల్ చేసాం. అసలు ఎవరికి రాలేదు. ఇయర్ ఆల్మోస్ట్ చాలా మందికి జాబ్స్ రాలేదు. నన్ను ఇప్పుడు ఒక మంచి స్థానంలో నిల్చోబెట్టి అది కాక దేవుడి కొరకు ఏదో చేయాలి, సాటర్డే చేయాలి, సండే రావాలి, అవన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం. మనం చాలా జాబ్స్కి వెళ్ళాను, సండే లీవే లేదు అనుకున్నాను. అప్పుడు అది చాలా కష్టం కదా. నాకు జాబ్ వచ్చినా నేను సండే లీవ్ లేదనేసి వదిలేసుకున్నాను. చాలా జాబ్స్ అట్లనే. అందుకే దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చారు, సాటర్డే లీవ్ ఇస్తున్నారు. మళ్ళీ హాలిడేస్ కూడా అన్ని గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయి. ఎంతగానో ఆశీర్వదించారు. మళ్ళీ వీసా అవన్నీ చేస్తారంటే చైనాకి వెళ్ళాలని ఇట్లా అని చెప్తా ఉన్నారు. కానీ దేవుడు ఎంతగానో దీవించినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాక్ష్యాన్ని దీవించినారు. అందరికీ వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను ఎడబాయను అని వచ్చింది. కానీ దానికి తర్వాత చూస్తే ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ దాని అర్థం ఏదో నాకు ఇంకా అర్థం కాలేదు. ఈ మాట దేవుడు నాకు ఎందుకు చెప్పాడో నాకైతే తెలియదు. కానీ ఈ సంవత్సరం అంతట్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలోనైనా తోడుగా ఉన్నాడు. కానీ నా ప్రార్థనకు మాత్రం జవాబు రాలేదు. ఈ సంవత్సరంలో నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే బిడ్డలు యవ్వన కాలంలో ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలని మాత్రమే ప్రార్థనలో ఉంటున్నాం మేము ఎక్కువ. కానీ అది మాత్రం జరగలేదు. కానీ కానీ కొన్ని జరుగుతున్నాయి. మరి దేవుని చిత్తం ఎట్టుందో నాకైతే తెలియదు. కానీ ఈ సంవత్సరం అయినా నేను అనుకున్న కార్యాలు దేవుడు చేసేలాగా మీ అందరి ప్రార్థనలో అనుదినం గుర్తు చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నీకు ఆన్సర్ చెప్తాను. ఒక నిమిషం అది మీకు వచ్చేప్పుడు మీ అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అంకుల్కి వందనాలు. అది హ్యాపీ న్యూ ఇయర్. మీరు సేమ్ టు ఇయర్ కేక్ పెట్టాం, ఫ్రూట్ ఇచ్చాం, టీ ఇచ్చాం. అందరం నిద్రపోతే ఎట్లా ఎంత బాగుంది. మేము మా వయసు ఎంత, మీ వయసు ఎంత, ఎంత బాగుంది. వాడు పాట పాడతాడు. వాడు అమ్మమ్మని నువ్వు వదిలేటట్టుకు లేదు. ఉండు, హరిమావ చెప్పిందా ఉండు. హరిమావ తర్వాత నువ్వు ఇంటి వచ్చేటప్పుడు పాడుకోరు. ఓకే, నువ్వు పాడాల్సిందే, లాభం లేదు. నాకు వచ్చిన వాగ్దానం ఏషియా 45:3, రహస్య స్థలములలోని మరుగైన ధనమిచ్చేదను అని వచ్చిన వాగ్దానం. అంటే ఈ వాగ్దానం ధనం నా కోసం సిద్ధపరిచాడు అనుకుంటున్నారా? దేవుడు అనుకుంటున్నారా? అయితే ఇది మరి ఏషియా 45:3 చదివితే అందులో ఉంది, నేను పేరు పెట్టి నిన్ను పిలిచితిని, ఇజ్రాయేలు ఏమంటాడు, దేవుడై యెహోవాను నేనే అంటున్నాడు. అంటే నన్ను పిలుస్తున్నాడా దేవుడు? పిలుచుకున్నాడు. అందుకని నేను అనుకుంటున్నాను వాగ్దానం అదే నాకు వచ్చింది. దేవుడు మరి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది. మరి ఇక్కడ ఉన్నామంటే లాస్ట్ ఇయర్ మరి 31st నైట్ మేము లేవు. లాస్ట్ ఇయర్ ఏం లేదు, మేము అన్ని సిద్ధం అయి ఉన్నాం. నైట్ మరి సాక్ష్యం చెప్పాలా, మరి నాకు దేవుని సన్నిధానం దగ్గర గృహాన్ని ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. అనుకోకుండా అసలు మరి అన్నీ జరిగినాయి. దాని గురించి నేను సాక్ష్యం చెప్పాలని అన్నీ ప్రిపేర్ అయ్యాం. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వద్దాం అనుకునే లోపల అంతలో జరిగిపోయింది. వాళ్ళ నాన్న చనిపోయారు. అక్కడ వెళ్ళిపోవచ్చు.
కానీ మేము అనుకునే రీతిగా మరి దేవుడు నాకు అన్ని కార్యాలు చేశాడు. దేవుని కొరకు నేను పని చేయాలనే మరి ఈ వాగ్దానం. నా ఇంటి వారందరినీ దేవుడు వాడుకున్నాడు, అందరూ రక్షణ పొందుతున్నారు. ఎందుకంటే దేవుడు అంత ఆశీర్వాదం అయితే చిన్న ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు. మనలో చిన్న వాక్యం తెలిస్తే అందుకని ఈ అధ్యాయంలో 4వ వచనంలో కూడా చెప్తున్నాడు ఇశ్రాయేలు దేవుడు అని. ఇశ్రాయేలు పిల్లలు అని చెప్పి 4వ వచనంలో చెప్తున్నాడు. 45:4 చదివితే ఉంది, నా సేవకుడైన యాకోబు నిమిత్తమని. దేవుడు దేవుడు నా కొరకు నిన్ను వాడబడుతున్నానని చెప్పి నాకు ఇచ్చిన పిల్లలిద్దరికీ మరి దేవుడు మరి పాస్ అవ్వటానికి కానీ ఎన్ని కార్యాలు చేశాడంటే అది నా జీవితంలో నేను అనుకున్నా వాళ్ళకి జాబ్స్ వాళ్ళు పాస్ అవుతారు అసలు నేను అనుకోలేదు. మన పాటికి మనం పని చేసుకుని పోతాను అంటే దేవుడికి చెప్పాము, తప్పు చెప్పేసి ఆ పాటికి మేము వెళ్తున్నాం. మేమైతే ఇక్కడ సైట్ కొంటామని కూడా అనుకోలేదు. స్టార్టింగ్లో అంకుల్ ఆంటీ వాళ్ళు చెప్తున్నప్పుడు తీసుకోలే, సరే నేను తీసుకుంటే డబ్బులు లేవని అప్పుడు అన్నారు. అంటే నేను అనుకున్నా, నాకు అప్పుడు భయమే, డబ్బులు లేవు కదా. తర్వాత చెప్పారు నీకెందుకు దేవుడు ప్రార్థనలో పెట్టడం జరుగుతుంది. ప్రార్థన దేవుడు ఆలోచించాడు, స్థలం కొనడం జరిగింది. అంతలోనే మరి దేవుడు ఫాస్ట్గా ఇల్లు కట్టడానికి కూడా మరి మా ఓనర్స్ కూడా ముందుకు వచ్చి మరి ప్రార్థనలో అన్నీ దీవించాడు. దేవుడు సమృద్ధిగా దీవించాడు. నాకు ఇచ్చిన ఈ వాగ్దానం మరి దేవుని పని కొరకు మీరు ఉండాలి అని చెప్పి మీకు వాగ్దానం వచ్చింది. అదేవిధంగా ఆ సంవత్సరం అంతా మాకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మాకు ఏ రోజు కూడా అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మాత్రమే, మిగతా ఎప్పుడు ఎవరు మిస్ అవ్వలేదు. మేబీ ఎప్పుడన్నా నాది పని ఉన్నప్పుడు మాత్రం నేను మిస్ అయ్యేవాడిని. అందుకోసం ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుని దీవించింది. నాకు వచ్చిన వాగ్దానం, మీరు బహుగా భరించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఈ వాగ్దానం యోహాను 15:8 వచ్చింది. ఈ బహుగా ఫలించడం వలన వచ్చింది. కానీ పైన అంతా చదివితే ద్రాక్ష తోట వల్లే ఆయన ఉన్నాడు, ఫలించిన చెట్లన్నీ పీకి పారేస్తానే ఉంది. పైన అంతా చదివితే ఫలింపని చెట్లన్నీ తీగలన్నీ పీకి పారేస్తారని ఉంది. ఫలించే చెట్లకి మహిమపరచబడేటట్లు ఉంటుందని వాక్యం ఉంది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా మహిమపరంగానే జరిగింది. మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు. అంతకు ముందు సంవత్సరం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఈ సంవత్సరం అయితే బాగానే ఇప్పుడు ఏం ఇబ్బంది పడలా. అంటే లాస్ట్ ఇయర్ శారాకి సడన్ గా డెంగ్యూ ఫీవర్ వచ్చి డిసెంబర్లోనే గుంటూరు హాస్పిటల్ తీసుకున్నాను. 1 వీక్ అక్కడే ఉండి వచ్చినాం. ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే చదువుల్లోనే కానీ నా పని విషయంలోనే కానీ బాగానే ఫలించాడు. ఇంకా ఫలిస్తానని కూడా ఈసారి కూడా ఈ సంవత్సరం వాగ్దానం కూడా బాగానే వచ్చింది. ఈ సంవత్సరం వాగ్దానం వచ్చే సంవత్సరం లేదు, పర్లేదు, బాగానే ఉంది. అన్నింటిలోనే దేవుడు ఇచ్చిస్తామన్నాడు. బాగానే ఉందంటే నువ్వు చదివే కదా ఆ ద్రాక్ష వల్లి ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం శారీరకంగా పోలుస్తున్నాం. అవన్నీ ఆత్మీయ విషయాలు. మీరు ఇది చెప్పట్లా మా అమ్మాయికి జ్వరం పోయింది, నాకు బాగా డబ్బులు వస్తున్నాయి, మా ఆవిడ బాగా వంటలు చేసి పెడుతుంది, అది కాదు. ఆత్మీయంగా మనం ఎలా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఎంత వాక్యం చెప్తున్నాం, ఆత్మీయంగా మీరు ఎలా ఎదుగుతున్నారు. ద్రాక్ష చెట్టు ఫలించిందంటే అది ఆత్మీయకు సూచనది. అవి చెప్పాలి కదా మీరు. అదే ఆత్మీయ కంటే ఈ సంవత్సరం నేను ఆరాధన విషయంలో బాగానే ఉన్నాను. కన్నీటి ఆరాధన కూడా ఈ సంవత్సరం నాకు జరిగింది. ఇక్కడ ఉదయకాల సమయంలో కూడా ఇప్పుడు లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం అంతట్లో చాలా వాటికి తక్కువ వదిలిపెట్టింది. కుటుంబంగా కూడి ప్రార్థన కూడా జరుగుతూ ఉంది.
బైబిల్ స్టడీ కూడా బాగానే చదువుకుంటానే ఉన్నాను. ఎప్పుడన్నా ఇబ్బంది ఉంటే బైబిల్ స్టడీ మిస్ అయినాను. 4 weeks మిస్ అయినాను ఈ లాస్ట్ ఇయర్ అంతా. సండేస్ 4 సండేలు మిస్ అయినాను. 2 సండేలు ఊరికి పోయినాను. 2 సండేలు, ఒక సండే నాకు బాగలేదు, ఒక సండే వేణుబాబు వచ్చిన తర్వాత తీసుకెళ్ళాను. అది వాడు బాగా అని తప్పితే పనుల కోసం చర్చి మానుకోలేదు ఈ సంవత్సరం. నేను మళ్ళీ మర్చిపోయాను. 52 నెక్స్ట్ క్రిస్మస్ ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరైతే అన్ని సండేలు పట్టించారో వాళ్ళకి సూపర్ గిఫ్ట్ ఇస్తారు. అర్థమైందా? అందరూ మిస్ నో ప్రాబ్లం. అబ్బాయి తెచ్చిస్తారు, నో ప్రాబ్లం. అది మాకు కావాల్సింది కూడా అదే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా చదువులు వస్తున్నాయి. సూపర్. అంకులు కూడా ఉన్నారు. నాకు వచ్చిన వాగ్దానం ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికము. ఈ వాగ్దానం 3 years నుంచి, పాస్ట్ 3 years నుంచి సేమ్ ఇదే వస్తుంది. అసలు ఒక్క వర్డ్ కూడా చేంజ్ లేదు, సేమ్ ఇదే వస్తూ ఉంది. ఇది ఎలాగైతే వచ్చిందో అంతే. ఇంకా 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ అంతట్లో కూడా చదువు విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఎటువంటి బ్యాక్లాగ్స్ కానీ ఏది లేకుండా దేవుడే తప్పించాడు. ప్లస్ అదేవిధంగా ఈ సంవత్సరం అయితే పని విషయంలో ప్లస్ 2 సార్లు ఇలా యాక్సిడెంట్ అయింది నాకు. ఫస్ట్ టైంలో కూడా దేవుడే తప్పించాడు. అసలు తలకి తగిలింది తప్ప ఆ స్కానింగ్లో కూడా ఏం లేదని నార్మల్గా అలా వచ్చింది. మళ్ళీ 1 month పట్టింది నాకు రికవర్ అవడానికి. ఇప్పుడు ప్లస్ మొన్న December 14th అలా అయింది. నేను భవానీ బైక్లో వెళ్ళేటప్పుడు 9:30కి అలాగా. ఇది ఎక్కువ అవ్వాల్సింది కానీ దేవుడే తప్పించాడు. ఆపోజిట్లో నుంచి ఆటో వచ్చింది, ఓవర్టేక్ చేస్తా వస్తే నేను పక్కకి నెట్టుకున్న నెట్టుకున్న కాలుకి మాత్రం టచ్ అయ్యి బండి ముందుకెళ్ళింది. బండికి కానీ భవానికి అసలు బండికి కదలం కూడా కదలేదు. నా కాలుకి మాత్రం ముందుకెళ్ళాడు. ఆ చిన్న ఫింగర్ కొంచెం లైట్ కట్ అయ్యి బోన్ ఫ్రాక్చర్ అయింది. ప్లస్ చిన్న విషయంగానే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి దేవుడే క్లినిక్ స్వస్థపరిచాడు. నేను మొన్నటి పెట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కుట్లు తీయాలా, నేను 31st ఉండాలా అనేసి. ఈరోజు వెళ్ళాను, ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. మధ్యాహ్నం ఇప్పించారు కుట్లన్నీ. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం నొప్పి పర్వాలేదు. చలికి నైట్లో అయితే కొంచెం నొప్పి వస్తుంది. ప్లస్ జాబ్ విషయంగా కూడా ఒకటి ఐటీ సైడ్లో ఒకటి వచ్చింది. వచ్చి ఒక 2 days ఉండే ఆన్లైన్ ఇంట్రాక్షన్. దాని తర్వాత ఇంకా అది వాళ్ళు అసలు ఇంకేం లేదు, ఇంకా మెసేజ్ ఏం లేదు వాళ్ళ సైడ్. ఇంకా అది వదిలేసి వేరేది చూసుకుంటా ఉన్నాను. చాలా వస్తున్నాయి కానీ అన్నీ బ్యాంకింగ్ సైడు. అసలు నేను చదివింది అది దొరికింది అసలు రిలేటెడ్ సంబంధమే లేదు. అలాంటివి వస్తున్నాయి ఆఫర్స్. ప్లస్ వచ్చినాయి అన్నీ సండే లీవ్ ఉండదు, ఫుల్ వర్కింగ్, సాటర్డే ఆఫ్ లేకపోతే ఫ్రైడే ఆఫ్ అలాగ వచ్చేది. ఇంకా అవన్నీ కూడా నేను చాలా వదులుకున్నాను. ఇంకా లాస్ట్లో ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరో రిఫర్ చేశారు. ఇది కంప్లీట్లీ కోర్, ఇది మెకానికల్ కోర్. ఇది వెళ్తున్నాను. వెళ్ళిన 1 week, కరెక్ట్గా 1 week అయింది. 1 week నెక్స్ట్ రోజే నేను కాల్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వెళ్ళక నేను ఒక 17 days అవుతుంది పనికి కూడా వెళ్ళక. మీరందరూ నా గురించి ప్రేయర్ చేయాలని, వాళ్ళు కూడా ఒప్పుకోవాలని మెడికల్ సర్టిఫికేట్ అనేది రెడీ చేశాను వాళ్ళకి ఇవ్వడానికి. వాళ్ళు ఒప్పుకునేటట్టు మీరందరూ ప్రేయర్ చేయమని. ప్లస్ ఆరోగ్యం పరంగా కూడా దేవుడే తప్పించాడు ఈ సంవత్సరం అంతా కూడా. ప్లస్ ఆత్మీయంగా కూడా కొంచెం డౌన్ అయ్యాను మధ్యలో. కానీ ఇంట్లో ఉంటూ ఇంకా బైబిల్ చదువుతూ పాటలు వింటూ ఈ నెలలోనే ఇంకా తెలుసుకున్నాను దేవుని కూడా. కుటుంబ ప్రార్థనలో కూడా ఎంతో బలపరుస్తున్నాడు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మేము ఉంటాము. మీరందరూ నా గురించి ప్రేయర్ చేయమని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. నాకు వచ్చిన వాగ్దానం, నా మంచితనం ఎదుట కనపరిచేదాన్ని. నిర్మాకాండం 33:19. లాస్ట్ ఇయర్ చర్చ్ మిస్ అవ్వకూడదు అనుకున్నా, ఏ సండే కూడా అలానే రానుకున్నా. అనుకుంటే ఫిబ్రవరిలో మా చెల్లది గృహప్రవేశం ఉంటే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే అదే నేను ఫస్ట్ సండే చర్చి ఉదయం పూట అనుకుని సాయంత్రం వెళ్ళొచ్చులే అక్కడ అనుకున్నాను. సిరి చర్చి ఊరికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను.
సాయంత్రం వెళ్ళొచ్చు అనుకుని చీరాలు వెళ్ళి బట్టలు కొనడానికి వెళ్ళాం. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. నాకు తెలియదు అది. మా నాన్నకి యాక్సిడెంట్ అయింది 3ంటికి అయింది. నేను 8ంటికి వచ్చా షాపింగ్ అంతా చేసుకొని మా చెల్లిని తీసుకొని. నాకు తెలిసిందట మాంసంలో కొనుక్కోబెట్టి పెట్టారు, ఉంచారు. దేవుడి దేవుళ్ళు అంటే ఎవరో పట్టుకొని బైక్ అంతా ఫ్రంట్ అంతా బాగా దెబ్బ బాగా తగిలిపోయింది. ఫ్రంట్ అంతా ముంచండి. ఎవరో తీసుకొని పక్కన రోడ్డు మీద కొనుక్కోబెట్టినట్టు పెట్టారు, లేకపోతే మనిషి దొరకడం కష్టం అన్నట్టు మాట్లాడారు. భయపడిపోయాను నేనైతే మా నాన్నతో పాటు కూడా వెళ్ళలేదు నేను హాస్పిటల్కి. మా బావకి కార్డు అవి ఇచ్చేసి పంపించేసి హెల్త్ కార్డును ఇన్సూరెన్స్ అవి ఇచ్చి పంపించేసి నేను నేరుగా చర్చ్కి వెళ్ళిపోయాను. సింపుల్ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే అక్కడ కూర్చున్నాను. లక్కీగా అక్కడ పాస్టర్ గారు వచ్చారు, ఆయన చేత ప్రేయర్ చేయించుకొని వచ్చాను. ఏం కాదు, మా నాన్నకి ఏమవుతుంది, స్వస్థత వచ్చింది, ఏమవుతుంది, అన్ని అవయవాలు బాగానే ఉంటాయి, ఏమి ఎరుగు అని అన్నారు. దేవుడి దేవుళ్ళు ఆయన మాట చెప్పి కాసేపటికి హాస్పిటల్ నుంచి కాల్ రావడం. మా నాన్నకి ఏం కాలేదు, ఓన్లీ బెనికింది అన్నట్టు చెప్పారు ట్రీట్మెంట్. దాని తర్వాత మా మదర్ది జరిగిన తర్వాత ఒక రకంగా ఫస్ట్ సౌకర్యం అంటే అది మా చెల్లెలకి ఇంటికి కూడా ప్రవేశం. దానికి మా నాన్న అటు చేయడం, మా చెల్లి తెగడుస్తాము, పెట్టుకో ఇంట్లో పెట్టుకుని ఈరోజు ఇలా చేసేట అని చెప్పేసి. దాంతో యాక్చువల్గా మా నాన్నది నాది ఎలా కన్వర్ట్ చేయడం ఉంటుందంటే వెంకీదను ఆంజలు అనుకుంటుంది. లేదు, నేను ఏదైనా మా అమ్మకే చెప్పేస్తాను, నేను మా నాన్నకి చెప్తాను. అంత అయిపోయినాక నేను మా నాన్నకి చెప్తాను ఏదన్నా. లేదా ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు చెప్పడం కానీ, అంతేగాని ముందు ఇది నేను ఇలా చేస్తున్నాను, ఇది జరుగుతుంది అని చెప్పేసి అసలు నేను ఎప్పుడు చెప్పడం కానీ అది లేదు. నేను అడగను కూడా. అట్లాంటిది మా మదర్ది జరిగిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. అందులో మా నాన్నే డ్రైవ్ చేశారు కాబట్టి నాకు ఇంకా పాపం మాట్లాడను సరిగ్గా. అది బాగా ఎక్కువైపోయింది మా ఇద్దరి మధ్య. ఆ రోజు అది జరిగిన దానికి ఇంకా నేను సీరియస్ అయ్యి ఇంకా గొడవ అంటే ఇంక గట్టిగా అరిచేసాను నేను. దానికి మా నాన్న అలిగి మొహకెళ్ళిపోయాడు, బాపట్లో ఉండిపోయాడు. అయినా కానీ నేను రానని చెప్పేసి అట్లాగా. దేవుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం కూడా మా నాన్నే బాగాలేదే వెళ్దాం అన్నది అసలు ఆ కోణంలో కూడా ఆలోచించలేదు. నేను ఏదైతే అదైంది నేను మాత్రం వెళ్ళాలని చెప్పేసి మా చెల్లితో చెప్పేసి అటు నుంచి అట్టే బయలుదేరి బాపట్ల నుంచి వచ్చేసాను. కనీసం నేను ఫోన్ కూడా చేయలేను నీకు ఎట్టుందని. కానీ మెంటల్గా ఇంకా ఏదైతే అది అయింది అన్నట్టు మెంటల్గా డిసైడ్ అయిపోయింది. ఎట్లా చేస్తే ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు బాధ్యత కూడా లేకపోతే పిల్లల గురించి మన గురించి కూడా ఆలోచన లేకపోతే అని ఆ కోపంలో ఉండిపోయాను నేను. దాని మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రాది అంటా ఉన్నాడు. నేనైతే రానని చెప్పేసి గట్టి చెప్పా. అప్పుడు గొడవ ఆడుకొని కొడుకు కాదన్నట్టు తిట్టేసాను. తిడితే సరే కట్టగా అనుకో, ఏమన్నా ఆస్తులు అయ్యింది, కావాలని నువ్వే ఉంచుకోలేక తవ్వగొట్టుకో, నాకేం అవసరం లేదని చెప్పేసి మాట్లాడా. అంత కట్టిన మాట మా పెద్దనాన్న కూడా ఉన్నాడు పక్కన. ఏదంటే మాట్లాడుతున్నాడు మరి అంటే అంతే అని చెప్పేసి ఇంక వదిలేసాడు. నేను ఇంకెళ్ళలేదు. ఎలక్షన్ తర్వాత వెళ్ళింది, నేను ఎలక్షన్కి వెళ్ళాను ఓటేయడానికి. అప్పుడు వెళ్తే అప్పుడు కూడా నేను మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ మా ఇంటికి వెళ్ళాను. ఓటేయడానికి వెళ్ళి ఓటేసే బండి కూడా అప్పుడే అటే తిప్పేసే బండి, అంటే ఇంటికి కూడా వెళ్ళకుండా తిప్పేస్తుంటే ఊళ్ళో వాళ్ళు ఉంది, వెళ్ళరా మీ నాన్న దగ్గరికి వెళ్ళాను అంటే సరే అని ఊరికెళ్ళి పలకరించి వచ్చేసా అంతే, ఇంటికి కూడా వెళ్ళలేదు. తర్వాత ఇంక మా చెల్లి ఇంక వీళ్ళందరూ బాగా చేస్తే 2 రోజులు ఉండరాని నేను నెక్స్ట్ డేకే టికెట్లు బుక్ చేసుకున్నాను. వచ్చేసేద్దాం ఈ అమ్మాయిని హైదరాబాద్ పంపించేసి. అదే మా చెల్లెళ్ళకి ఏదో ప్రాబ్లం రావడం నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తూ వంట జరిగింది. ఇంకా 4 రోజులు ఆడి ఉండి ఇంకొచ్చేసాను. వచ్చిన తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏమో, బయలుదేరే రోజు బాపట్ల వచ్చాడు. వచ్చి మామూలుగా మాట్లాడతా, అప్పుడు తగ్గింది. మామూలుగా మాట్లాడతా అందరూ ఇవి కొంటున్నారంటే మరి నాకు అప్పులే ఇచ్చాం, మరి వంటకి క్యాన్సర్ అయింది, కట్టడం సరిపోయింది, ఇంకా ఉంది. నేనేం చేశాను మరి ఫస్ట్ టైం నా జాబ్ వచ్చినాక అసలు ఎంత ఖర్చు పెట్టాను, ఏంది ఏమేమి కట్టాను అన్నది ఆయన అడిగాడు, నేను చెప్పడం జరిగింది. మరి ఏమైందో తెలియదు ఆయన మనసుకి. ఈ 6 నెలల నుంచి అయితే దేవుని కృప వల్ల ఎవరితో పోల్చుకుంటే చాలా మెరుగుపడుతుంది. వెరీ గుడ్. ఆయన
అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అంటే చాలా వరకు మానేది ఆయనే పంట పొలం మొత్తం వేసుకొని వరి అదంతా పండియడం కానీ అంతా చేసుకోవడం. ఈ సంవత్సరం బాగా పండిందని ఆయనే చూపించడం, మేము మాట్లాడుకుని ఆయనే ఫోన్ చేయటం, ప్రేమలో ఉన్నాడు. అది దేవుడు గొప్ప కార్యం నా దగ్గర జరిగించిందని నేను నమ్ముతాను. అదొకటి. మా చెల్లైది ఇల్లు కూడా 3 సంవత్సరాల పైనే కట్టారు వాళ్ళు. నేను మా ఇంటి లోన్ పెట్టి మరీ ఇచ్చేసాను. ఒక 11 లక్షలు ఇంటి దగ్గర లోన్ పెట్టి. అదే ఇచ్చేటప్పుడు అందరూ భయపెట్టారు. నేను ఫస్ట్ టైం నాకు దగ్గర బాబు మొత్తం మధ్య అంత డబ్బులు ఇస్తే వెనక్కి రాకపోతే గొడవలు అయిపోయేట అది ఇదని. నేను లక్ష్మణ్ కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దీపావళి మతలు పెళ్లికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ మీద సంతకాలు అవన్నీ పెట్టేసి ఫైనాన్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వచ్చేసాను. ఎవరికి చెప్పలేదు, నేను వెళ్తున్నాను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. అంతకుముందు కూడా బంగారం కూడా అక్కడికి అసలు ఏం చెప్పకుండా ఇచ్చేసి వచ్చేసాను. అదే ఓకే. అయితే అంటే తర్వాత చాలామంది అన్నారు, మధ్యలో అడుగుతా ఉన్నారు కూడా మా రిలేటివ్స్ కానీ అట్లా ఇచ్చారా అది ఇది అని చెప్పేసి భయపెడతా ఉన్నారు. ఏవైతే లేదు మా బాబాయ్గా ఇస్తాను అన్నట్టు ధైర్యంగా ఉన్నారు. అదే దేవుని కృపను బట్టి వాళ్ళు ఎప్పటి నుంచో స్థలం అమ్మాలనుకుంటా ఉన్నారు. దేవుని కృపను బట్టి అది వాళ్ళు అనుకున్న రేటుకి కొంచెం తక్కువగానే, కానీ మరీ లాస్కి అయితే వెళ్ళలేదు. అనుకున్న రేటు కొంచెం తక్కువగా బాగానే వెళ్ళి ఆ డబ్బునంతా వాళ్ళు తిరిగి ఇటున్నారు. నెక్స్ట్ మంత్లో వెళ్ళి కట్టాలి. అది దేవుని కృపను బట్టి అది కట్టేసి డాక్యుమెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇవి రెండు. నాది జాబ్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిపించారు. మొన్న జూలైతో నా కాంట్రాక్ట్ అయిపోయేది. దాన్ని ఆ టైంలో ప్రాజెక్ట్ లేదనుకుంటున్న టైంలో దేవుడు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చి అది ఇప్పుడు జనవరి దాకా ఉంది కాంట్రాక్ట్. ఇప్పుడు జనవరి 31కి కంప్లీట్ అయిపోతుంది. దేవుడు చెప్తుంటే అది కూడా కాంట్రాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది చిన్న సాక్ష్యాన్ని స్వీట్లు తెచ్చిందంటే మా చెల్లి ఇల్లు కట్టుకున్న దానికి ఇద్దరి మధ్య కూడా మాట భేదం కూడా రాకుండా, అంటే మా బావ కానీ నాకు కానీ ఏ అమ్మాయి దగ్గర కానీ దేని దగ్గర కానీ మాట భేదం కూడా రాకుండా దేవుడు గొప్పగా చేసి ఆ డబ్బులు వెనక్కి పంపించుకున్నది గొప్ప విషయాన్ని నేను గట్టిగా నమ్ముకున్నాను. దేవుడి విషయం ఆ మంచితనం బట్టే మా నాన్న కానీ మా బావ దగ్గర కానీ ఇవన్నీ జరగటం నేనైతే నమ్మి ఉన్నాను గట్టిగా. ఇంకోటి మర్చిపోయి అసలు విషయం నా వాగ్దానం నెరవేరు. ఇంకోటి నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నాను. లక్ష్మి అప్పుడు వస్తూ ఉండేది. తను ఇంకా కంటిన్యూగా రావాలి, ప్రేయర్ చేసుకోవాలి బాగాని. దేవుడి చిత్తంలో ఈ సంవత్సరం తను బాగా రావడం, ఒక 6 months నుంచి తనే ఇంట్లో ప్రేయర్ చేసుకుంది. నేనే అడపదడపగా చేస్తా ఉంటాను, మంచి చేసుకుంటున్నట్టు తను కంటిన్యూగా చేసుకోవడం నా ప్రేయర్. దేవుడు గొప్ప కార్యాన్ని జరిపించారు. ఆయన మంచితనాన్ని ఈ సంవత్సరం అంతా చూపించారు. దీపు స్కూల్ విషయంలో కూడా మంచి స్కూల్ని ఇచ్చారు. మేము అనుకున్న బడ్జెట్లో మాకు మంచి స్కూల్ని ఇచ్చారు. దేవుడు అదే గొప్ప కార్యం ఈ సంవత్సరం అంతా దేవుడు నడిపించారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. రైట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నాకు వచ్చింది ఏంటంటే దీవెనకరములు వర్షములు కురియును. ఏహెచ్కేలు 34:26. అంటే నేను ఇది నాకు అర్థం కాక దీవెనకరములు వర్షములు అంటే ఏమో నాకు అర్థం కాక నేను ఏహెచ్కేలో 34 అధ్యాయం ఫుల్ చదువుకున్నప్పుడు నాకేమో వచ్చిందంటే అది వర్షం సకాలంలో ఋతుప్రవణాలని వర్షాలు కురిపిస్తాయని అదంతా నాకు తెలిసింది. సరేనా, అదే దేవునికరం అంటే నాకు ఈ సంవత్సరం అంతా కూడా దేవునికరంగానే, నాకు మాత్రం దేవునికరంగానే ఇచ్చారు. కుటుంబంలో కూడా దేవునికరంగానే ఇచ్చారు. కాకపోతే కొన్ని వాళ్ళు పిల్లలే చేసుకుందే కానీ కొన్ని దేవునికరంగానే ఇచ్చారు. దేవుడు నాకు ఏ విషయంలో కూడా నన్ను దేవుడు తక్కువగా చూసి లేదంటే నాకు ఏది ఇబ్బంది కూడా పెట్టకుండా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను బాగా చూసి, ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా నేను ఒక వారం కూడా మిస్ కాకుండా వచ్చాను. కాకపోతే లాస్ట్ సండే ఒక్కరోజు మాత్రం అది వెంకటేష్ ఒక్కడే ఇంట్లో ఉండాలని చెప్పి
ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నడు కానీ మనం చూసాం కదా చదువుకున్న దాని నుంచి నేను ఒక్క రోజు పాటిస్తే ముందు ఒక రోజు నేను ఉన్నాను అంతేగాని ఈ సంవత్సరం అంతా కూడా నేను ఒక సండే కూడా మిస్ కాకుండా వచ్చేసాను. 2025 ఫుల్గా 52 సండే. 20 నెక్స్ట్ సంవత్సరం కూడా నేను ఇప్పుడే అనుకుంది నెక్స్ట్ సంవత్సరం కూడా ప్రతి ఒక్క సండే మిస్ కాకుండా సంవత్సరం అంతా రావాలని నేను మనసులో అనుకున్నాను. అనుకోవటం కాదు, అట్లాగే దేవుడు నన్ను నడిపిస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఇంకా తర్వాత ఇంకా ఎంత చెప్పిన భవానీ పర్వాలేదు, వెంకటేష్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఫ్రెండ్షిప్ కోసం ముందుకు పోతున్నాడు కానీ దేవుడి కోసం జీవం కలిగిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకోకుండా ఇంకా ఫ్రెండ్షిప్ అని పోతున్నాడు కానీ తెలుసుకోవట్లేదు. అదొకటే బాధ కానీ ఇంకా మిగతాదంతా ఇంకేం లేదు. ఆ రోజు నైట్ కూడా అది యాక్సిడెంట్ జరిగేదే కాదు, మాతో ఒక మాట చెప్తే మేమిద్దరం ప్రేయర్లో కూర్చుందామని చెప్పి కూర్చొని కోసాం. మేము వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. మాకు చెప్పకుండా భవానీ వెంకటేష్ ఇద్దరు బండి వేసుకొని పోయి వచ్చి భవానీ తర్వాత సైలెంట్గా చదువుతుంది. అంత యాక్సిడెంట్ అయ్యి అంత సైడ్ బ్లడ్ పోయినా కానీ ధైర్యంగా వచ్చేసి దిల్లుగా ఏం కాలేదు వాడికి, కొంచెం దెబ్బ తగిలింది అని చెప్తుంది. అంటే ఆ విషయం కాదు, ఏ విషయం కూడా డేర్గా ఉంటుంది, ఏ విషయం కూడా కుంగిపోవాలి. మాట కూడా మాకు చెప్పలే, ఇట్లా పోతున్నాము ఇట్లా రాకిచ్చి రావాలా మాట కూడా చెప్పలేదు. చెప్పకుండా పెట్టాం అది కరెక్ట్ కాదు అసలు. మీరు కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళు చెప్పేయాలి బయటికి, వాళ్ళు చిన్నోళ్ళైనా మీకు చిన్నోళ్ళే. ఏ విషయంలో కూడా వాళ్ళు చెప్తుంటే ఇప్పుడేమో పెద్దోళ్ళమేమో అని అనుకుంటున్నారే కానీ నేను ఇప్పుడు వరకు కూడా నాకు 40-50 వచ్చినా కానీ నా తల్లి మాట నేను ఇప్పుడు కూడా నేను కాదను. నేను సంవత్సరమైంది ఊరికి పోకుండా మా తల్లి ఎందుకంటే ఒక్కోసారి రారా నువ్వు చన్నాలైంది రాక అని బతికులు ఆడుకుంటే అహం కోసం నేను పోయాను కానీ నా కోసం నేను పోలా. గురువారం 12 గంటలకు పోయా, శుక్రవారం ఆడ చూసుకున్నా, మళ్ళీ శుక్రవారం నైట్ 7 గంటలకల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. సండే చర్చిలో 7 ఉన్నాను. ఎందుకంటే మనం ఎన్ని చేసినా కానీ తల్లిదండ్రులను గౌరవించకపోతే మనకు పరలోకం ఉండదు. అది కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మేమేమో పెద్దోళ్ళం అయ్యాము, మాకు ఫ్రెండ్స్ ముఖ్యం. ఈ ఫ్రెండ్స్ మనకు కాదు ముఖ్యం, దేవుడు ముఖ్యం. ఫ్రెండ్స్ ఎప్పుడు ముఖ్యం అంటే దేవుడు ఆ ఫ్రెండ్స్ కూడా మనం చేసుకుంటే కాదు, దేవుడు ఏ టైంలో ఎవరి చేత కల్పించుకోవాలో దేవుడు చేపించుకుంటాడు అవన్నీ. అది వదిలేసి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మనకి ప్రాణం పెట్టారు, ఫ్రెండ్స్ దేవుడిగా పెట్టింది మన కోసం, అది తెలుసుకోవట్లేదు. అది ఒకటే బాగా తెలుసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా కుటుంబంలో యవ్వనస్తుల గురించి బాగా ప్రేయర్ చేస్తాం. వేణు, శ్రీలేఖ, కవిత, స్వప్న, ప్రశాంత్ గురించి డైలీ మేము చేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ యవ్వనస్తులు వాళ్ళే సంఘాన్ని నడిపించి వాళ్ళ ద్వారానే మనం సంఘం ఒక ఉదాహరణగా మన సంఘం ఉండాలని, వాళ్ళని సంఘం యవ్వనస్తులు ఎట్లా ఉండారో అందరిలాగా బయట చేరుకోకుండా వీళ్ళు క్రైస్తవులు అంటారు, వీళ్ళు అట్లా తిరుగుతారు, వీళ్ళు ఇట్లా చేస్తారని బయట పేర్లు ఉంటాయి. మన సంఘంలో అట్లా రాకుండా మన సంఘంలో ఉదాహరణగా తీసుకొని మన సంఘం రాబోయే కాలంలో ఒక ఉదాహరణగా ఉంటుందని చెప్పేసి యవ్వనస్తుల గురించి మేము ఎక్కువ ప్రేయర్ చేస్తాం డైలీ. అదే వాళ్ళు తెలుసుకొని మేము చేసే కంటే కూడా వాళ్ళు తెలుసుకొని ఇంకా దేవుళ్ళు ఎదిగితే మన సంఘానికి మంచి పేరు, తల్లిదండ్రులకి మంచి పేరు అని నేను యవ్వనస్తుల గురించి మెయిన్ చెప్తుంది. ఎందుకంటే మాది కాదు ముఖ్యం, రేపు మీది యవ్వనస్తులు. మీరు రేపు సంఘాన్ని నడిపించాలన్నా ఏట్లోనైనా ముందుగా ఉత్సాహం పాల్గొంచుకొని విజయం చేరుకునేది మీరు, మీ భవిష్యత్తు, మాదేం లేదంట తెలుసుకోవాలని చెప్పి చిన్న సాక్ష్యం దేవుడు. వీటికంటే గొప్ప కార్యములు చూడు. యోహాను 1:50. వీటికంటే గొప్ప కార్యములు. వీటికంటే అంటే అమ్మాయి తెలియదే, వీటికంటే దాని ముందు చదవాలి. వీటికంటే కానీ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ రోజు కూడా దేవుడు నా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కీడుల నుంచి కూడా తప్పించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బిడ్డల విషయంలో కూడా కష్టం వచ్చినా కానీ దేవుడి మీద నేను భారం వేసి ప్రార్థనలోనే ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా. అంకుల్ చెప్పినట్టు నేనేం కోరుకోను కానీ నాకు అది కావాలి, ఆస్తి అంతస్తులని ఒక్కటే కోరుకుంటాను. నేను ఈ రోజు వాగ్దానం తీసుకొని మళ్ళీ వాగ్దానం వచ్చే వరకు కూడా ప్రార్థనలో ఎదగాలి, నేను ప్రార్థన ఇంకా చేయాలని
అది ఒక్కటే నేను కోరుకుంటాను. ప్రార్థన మాత్రం చేసుకుంటాను. ఒక్కరోజు కూడా తెల్లారి గట్టు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. బిడ్డల విషయంలో కూడా సాతాను నాకు దర్శనాలు ఇచ్చినా కానీ నాది దేవుడి మీద బారేసి దాన్ని కొట్టుకొని ప్రేయర్ చేసుకుంటాను. దేవుడు మన జరిగిన యాక్సిడెంట్లో నాకు వారం ముందు నాకు దర్శనం వచ్చింది. కానీ ఇది తప్పించుకుని చెయ్యి అది ఎందుకు వచ్చిందో అది ఎందుకు ఏడుతుందని నాకు అర్థం కాల. తర్వాత జరిగినాకనే నాకు తెలిసింది, ఇది మొన్న నాకు వచ్చింది కదా దర్శనంలో సాతాను పెట్టేనని చూపించింది. కానీ దేవుడు ఎంతగానో తప్పించాడు. కొంచెంలోనే పోయింది బిడ్డల విషయంలో. బిడ్డలు కొంచెం దాంట్లోనే దేవుడు కాపాడి బిడ్డలు క్షేమంగా ఉంచాడు. మొన్న ఫస్ట్ సారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు చాలా వరకు కాపాడాడు. నాకు కొంచెం బాగున్నప్పుడు కూడా నేను దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేసుకుంటాను. నాకు దుఃఖమైనా బాధైనా తల్లి అయినా తండ్రి అయినా ఆయనేనని ప్రార్థనలోనే నేను ఎదిగి ప్రార్థనలోనే శక్తి పొందుకుంటాను. ఈరోజు ఫస్ట్సారి అమ్మ పాడిన పాట నేను తెల్లారగట్ట 5 గంటలకు లేచి ఆ పాట పాడుకున్నా. ఎన్నెన్నో మేలులు చేశాడు. నువ్వు చేసిన మేలులకు నేను ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చగలనని నేను ఆ పాట పాడుకున్న ఆత్మీయ తల్లి పాడుతుంటే చాలా దుఃఖం వేసింది నాకు. ప్రతి శుక్రవారం కూడా అమ్మ చెప్పిన వాక్యం ఎంతగానో జీవ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరిచింది. ఆ వాక్యం పట్టుకొని నేను రోజు ప్రేయర్ చేసుకుంటా. ఇంకా వినాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, నాకు కొంచెం జ్ఞానం కావాలి, నేను కూడా బైబిల్ చదువుకోవాలి, నేను పాటలు పాడాలని ఆశ కలిగి నేను దేవుడిని అడుగుతున్నా. ఈ సంవత్సరం అంతా కూడా నా కుటుంబంలో ఎన్నెన్నో మేలు చేశాడు. నాకు కొంచెం మొన్న ఇప్పుడు రాలేదని చెప్పి చర్చికి ఎందుకు ఇలా కొత్త సంవత్సరం క్రిస్మస్కి ఇలా జరిగిందని కొంచెం బాధగా ఉంది. కానీ దేవుడు కొంచెంలో తప్పించాడు. నేను బాధపడకూడదు, నా కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు అని నేను దేవుడి మీద భారం వేసి సంతోషంగా ఈరోజు కుటుంబంతో సహా నేను న్యూ ఇయర్కి కుటుంబంతో సహా నీ సన్నిధిలో నిలబడాలని ప్రేయర్ చేసుకున్నాను. మధ్యాహ్నం వెళ్ళాడు హాస్పిటల్కి కుట్లు తీర్చుకునేకి. వెల్లంలోని కూర్చొని ప్రేయర్లో కూర్చొని ఈరోజు మంగళవారం నేను ప్రార్థన చేసుకుంటాను. వాడు వెళ్ళి వచ్చిందా కూడా నాకు ప్రాణం బిగుతుంది, కుట్లు తీసారా లేదా ఏం చెప్పారని. నేను ప్రార్థన చేసుకొని అయిపోయింది కొంచెం చెప్పుకు నేనే ఫోన్ చేశాను. కుట్లు తీసారమ్మా బాగుంది అన్నాడు. దేవుడికి అంబటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దేవుడు ఎంతగానో ఈరోజు కుటుంబంతో సహా దేవుడే నా కుటుంబాన్ని ఇక్కడ నిలబెట్టాడు. దేవుడికే మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తీసేసారా వచ్చేసినాయా? దేవుడు నమస్కారాలు వందనాలు. పోయిన సంవత్సరం వాగ్దానం దిగులు చేసుకున్నాను 31:8 మీ ముందున నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆ వాగ్దానం వచ్చింది. కొంచెం నాకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతగానో మరి ఆత్మీయంగా నేను చాలా ఎదిగాను. సో తీర్మానం చేసుకున్న పోయిన సంవత్సరంలో నేను కొత్త సంవత్సరం రోజు ప్రార్థనలో బాగా ఎక్కువ ఎదగాలని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు తీర్మానం చేసుకుని ఈ సంవత్సరంలో మరి ప్రార్థనలో బాగా ఎదిగాను. ఉపవాసాలు చేసుకున్న కొన్ని 2-3 వారాలు ఉపవాసం మిస్ అయింది బాగలేక, అది ఒంట్లో బాగలేక. మరి మంగళవారం ఉపవాసాలు ప్రార్థనలో మరి శుక్రవారం అమ్మ శుక్రవారం మాకు ఒక్కరు గుండా 2 గుండా కానీ మాకు ప్రేయర్ పెట్టిద్ది. మేము శుక్రవారం ప్రార్థనలో కూడా ఆత్మీయంగా మరి ఎదగటానికి మాకు చాలా అవకాశం దేవుడి కృపను బట్టి మరి కుటుంబంలో కూడా మేము కుటుంబ ప్రార్థనలో మిస్ కాకుండా మరి ఒకవేళ పిల్లలు ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీస్కి శ్రీలేఖ మిస్ అవుతుందని చెప్పి మళ్ళీ మేము ముందుగానే స్టార్ట్ చేసుకున్నాము. 7 గంటలకే కూర్చునేవాళ్ళం కుటుంబ ప్రార్థనలో. శ్రీలేఖ ముందు ఆఫీస్కి వెళ్తుందని చెప్పి బాబు మాత్రం వారంలో 1 రోజు వెళ్తాడు, ఒక్కోసారి 2 రోజులు వెళ్తాడు. అయినా కానీ ప్రార్థన చేసుకుని వెళ్తాము. అలాగ మరి దేవుడు ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచిండు, ఆర్థికంగా బలపరిచిండు. మరి ఆరోగ్య విషయంలో కూడా మరి మాకు ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంలో కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిండు, కుటుంబాన్ని మరి పోషించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వివాహం అంటే దేవుని చిత్తం. నేను
ఆయన మీద భారం వేసుకుంటే ఆయన మీద నమ్మకం ఉంది నాకు, మంచిదే మేలు చేస్తాడని. ఒక్కొక్కసారి భయంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే తలుచుకుంటే నిద్రకు రాదు. నైట్లోనైతే నేను ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, లేదంటే దేవుడు అమ్మ చెప్పిన వాక్యాలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాను. ఆ వాక్యాలు గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. ఆ రీతిగా మరి ఆత్మీయంగా బలపడటానికి నాకు దేవుడు ఎంతగానో మరి ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడికి ఇచ్చింది కాక. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. వెరీ గుడ్. అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. నా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు. మీకు దగ్గర నా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు దేవుడు నాకు. అంటే మన సంవత్సరంలో మేము ఎంతో బాధపడ్డాము. ఈరోజు నేను మందిరంలో లేనే, ఏం చేయాలి, ఆ రోజు నైట్ అంతా నేను నిద్రపోవాలని ఆ రోజంతా నేను. ఈ సంవత్సరంలో ఇక్కడ ఉన్నామంటే దేవుడి గొప్పే. ఒకరోజు ఆరాధన చేసి అప్పుడు ప్రశాంత్ కోసం జాబ్ లేదే, ఏం చేయాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆరాధన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తానని. దేవుడి పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ఈ సంవత్సరం అంతా నేను ఆహారం చేశాను, ఒక్కరోజే నేను మిస్ కావాలి. నేను ఆహారం చేసేసి నాకు ఇంత భాగ్యం ఇచ్చాడు. మందిరంలో పని చేసేది మాకు, మా కుటుంబం అంతా ఇంకా మందిరంలో పని చేయాలని, ఇంకా దేవుళ్ళలో ఉండాలని. మేమైనా కుటుంబ ప్రార్థనలు మేము చేస్తాం, రోజు మేము ఇంకా దేవుళ్ళలో ఉండాలని, ఇంకా ప్రశాంత్ స్వప్నాయన ఎన్నో మేలు చేశారు నా కుటుంబంలో. స్వప్నాకైనా ప్రశాంత్కైనా నా కుటుంబంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా ఇల్లు కట్టుకొని ఇలా ఉంటామని మేము అనుకోలేం. మేము ఇలా మేము అందరూ పని చేస్తామని మేము అనుకోలేం. దేవుడు అదే ఎన్నో మేలు చేశారు మా కుటుంబంలో. చాలా దీపించింది. నాకు పోయిన సంవత్సరం వచ్చిన వాగ్దానం లేవి కాండము 26:7. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు నీ ఎదుట ఖడ్గము చేత పడేదరు అనేది. దీని ముందు వాక్యం చదువుకుంటే నేను ఇంగ్లీష్లో చదువుకుంటున్నాను. ఐ విల్ గివ్ యూ పీస్ ఇన్ యువర్ ల్యాండ్ అండ్ యూ విల్ స్లీప్ వితౌట్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్ అనేది. నేనైతే జాబ్ గురించి చాలా ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆఫ్ రోడ్లో చేస్తే నాకు ఎలాంటి యూస్ ఉండదు కాదు. ఎంత చేసినా కానీ ఫలితం లేదు ఆఫ్ రోడ్లో. చాలా ప్రార్థన చేశాను నేను. ఈ టీంలో చేరాక వితిన్ 1 ఇయర్కి నాకు ఆన్ రోల్ అయింది. వేరే టీంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను ఫ్లిప్కార్ట్లో చేస్తున్నాను. వేరే కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు నాకు ఆన్ రోల్కి చెప్పేవాళ్ళు కానీ ఆన్ రోల్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈ టీం చేరాక వితిన్ 1 ఇయర్లోనే నాకు దేవుడు ఫలితం ఇచ్చాడు. ప్లస్ తబిత హెల్త్ గురించి చాలా ఇబ్బంది పడ్డాను, కానీ నేను ఎవరికి ఏమీ అంత చెప్పుకోలేదు. అంకుల్ కూడా కాల్ చేస్తేనే చెప్పాను, అంకుల్కి తబితకి ఇలా ఉంది అంకుల్, కడుపులో నొప్పని ఏడుస్తుంది, హాస్పిటల్ చూపించుకుంటున్నాను అనేసి. కానీ నేను నా ప్రార్థన నేను చేసుకుంటూనే ఉన్నాను. ఆల్మోస్ట్ 4 హాస్పిటల్స్ చూపించాను దానికి. థిక్నెస్ ఉందంటే చాలా తిరిగాను, నేను ఒక్కదానే తిరిగాను, ఎవరు నాకు తోడు రాలేదు. ఒక్కదానే తల్లి తీసుకొని ఆటోలో అంతా తిరిగి చాలా ఏడ్చాను కూడా. ఏడ్చి ప్రార్థన చేసేది. తను వచ్చేసి నాకు చెప్పేది కాదు నొప్పి, లేచి కూర్చొని ఏడుస్తూ ఉండేది. నాకు కొంచెం సౌండ్ వస్తే లేసేది. అలా ఎందుకు ఏడుస్తున్నావు అంటే కడుపులో చాలా నొప్పి తీస్తుంది మమ్మీ అని. ఇంకా భరించలేక హాస్పిటల్కి చూపించాను. తర్వాత ఆంటీకి చెప్పాను, ఆంటీ కూడా ప్రేయర్లో పెట్టింది. లాస్ట్లో టెస్ట్లకంతా కొంచెం ప్రాబ్లం అయింది, అంకుల్ కూడా హెల్ప్ చేశారు. టెస్ట్ చేసిన ఎండోస్కోప్ అంటే ఎండోస్కోప్ నార్మల్గా చాలా ఇబ్బందికరమైంది. నేను కూడా అనుభవించాను ఎండోస్కోప్ది. కానీ తన ధైర్యంగా ఎండోస్కోప్ చేయించుకునింది. అక్కడ డాక్టర్ వచ్చేసి నార్మల్ అని చెప్పాక నాకు కొంచెం కుదుట పడింది. ఎందుకంటే నాకు ఇప్పుడు 2 చిన్నపిల్లలు, అమ్మ చిన్నపిల్ల నాకు, తబిత చిన్నపిల్ల నాకు, 2 చిన్నపిల్లలా చూసుకోలేను.
దేవుడి సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడాడు. ఆఫీస్లో కూడా కొంచెం కుదుట పడింది, శాలరీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నా ఏం ఏంటంటే నాకంటూ ఒక సొంత గృహాన్ని తీసుకోవాలనేసి ఒక ఏం ఉంది. దాని గురించి ప్రేయర్ చేయండి. నేను కూడా ప్రేయర్ చేసుకుంటున్నాను రోజు దాని గురించి. నాకంటూ ఒక సొంత గృహం కావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇంట్లో ప్రేయర్ చేసుకోవాలి ఏదో ఒక టైం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన వార్తను యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు దగ్గరయ్యినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు వచ్చిన ఒక లైన్, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. పోయిన సంవత్సరం అంతా దేవుడు సమాధానం లేకుండా ఉండే ఏ ఆటంకులు కూడా మొత్తం పిలిస్తాన్ని కూడా చేశాడు. దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే చదువు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ దేవుడు మంచి ఆరోగ్యం కానీ అన్ని సెమ్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ ఇచ్చాడు. అలాగే ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. పాటల్లో కానీ ఇంకా బైబిల్ చదివి ఇంకా దాన్ని బాగా అర్థం చేసుకొని చదివేలాగా అలాంటి బుద్ధిని దయచేయమని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. చేసుకోవాలి ఫస్ట్ చేసుకుని మమ్మల్ని నేను కూడా చేసుకుంటాను. చేసుకుని అప్పుడు మేము చేస్తాం, నువ్వు చేయకపోతే మేము చేయం. అదే కానీ మీ అమ్మ మాట మీ నాన్న మాట ఇంట్లేదు వినాలి. మీ అమ్మ చెప్పింది కానీ మీ నాన్న చెప్పద్దు. ఇద్దరు మాటలు వింటున్నాను. వెరీ గుడ్, సూపర్. చిన్న సాక్షి దేవుడి బాగా చదువు. యెషయా 54:14 నీవు నీతిగల దాన్ని స్థాపింపబడుతుంది, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండదు, వీరి నీకు దూరముగా ఉండను. యాక్చువల్లీ నాకు యూజువల్గానే చాలా భయం ఎక్కువ, దేనికైనా భయం ఎక్కువ. ఎక్కడికైనా తోడు లేకపోతే నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు. అండ్ హైట్స్ అంటే భయం, గట్టిగా మాట్లాడితే భయం, అన్నిటికీ భయం. అరే నువ్వు కొంచెం లీక్ చేయగలరా? నేనేం చెప్పలేదు. ఇప్పుడు చెప్పారు కదా తెలిసిపోయింది కదా. సో అన్నిటికీ భయమే ఎక్కువ. యాక్చువల్గా ఆఫీస్కి 9 o'clock లాగిన్ అంటే 7:30 or 8 o'clock కల్లా నేను బయలుదేరిపోవాలి. లేకపోతే 8 o'clock తర్వాత బస్సెస్ అసలు దొరకవు. నేను కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి అక్కడ బస్ కోసం వెయిట్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి ఎన్నో చెప్పరాని ఆటంకాలు వచ్చాయి. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళతో కూడా షేర్ చేసేదాన్ని కాదు. యాక్చువల్లీ 3 ఇన్సిడెంట్స్ అయితే చాలా భయంకరంగా భయపడిపోయాను చాలాసార్లు. మమ్మీతో వాళ్ళతో చెప్తే ఎక్కడో భయపడిపోతారని చెప్పేదాన్ని కాదు. నువ్వు భయపడిపోతావు. ఇప్పుడు చెప్పను, అడక్కు ప్లీజ్. ఆ 3 సిచ్యువేషన్ మాత్రం ఇప్పటికీ తలుచుకుంటే గడగడ నాకు వణుకు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను. బట్ స్టిల్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఒకటే దేవా కాపాడు, ఎస్ఐయా కాపాడు, ఎస్ఐయా, ఇది మాత్రమే తలుచుకుంటూ వెళ్ళేదాన్ని. ట్రాఫిక్ దగ్గర దిగి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకొని పోవాలి ఆఫీస్కి. ఒక 20 minutes వాక్ ఉంటుంది. అక్కడ కూడా అంటే అక్కడ పబ్ కూడా కొంచెం దగ్గరలో ఉంటుంది. అక్కడ పాస్ చేయడం కూడా చాలా భయంకరంగా ఉండేది. స్టిల్ ఐ యూస్ టు గో బై వాక్. నడుచుకునే వెళ్ళేదాన్ని, ధైర్యంగా వెళ్ళేదాన్ని ఒక్కొక్కసారి. అండ్ దీని గురించి ప్రేయర్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఆఫ్ చేస్తే సరే ఒక్కరోజు వచ్చారు, తర్వాత ఇంకా రాలేదు. సింగిల్ యూజర్ అని చెప్పేసి అసలు రాను కూడా రాలేదు. సరే ఓకే ఎలాగైనా బస్సులోనే వెళ్ళిపోదాం అని నేను
వెళ్ళిపోయేదాన్ని. తర్వాత మమ్మీ ప్రేయర్ చేసేవాళ్ళు, అమ్మాయికి నైట్ షిఫ్ట్ వద్దు దేవా, ప్లీజ్ డే షిఫ్ట్ మాత్రం వేసేయండి అని. అండ్ నేను కూడా అదే కోరుకున్నాను. ఫైనల్గా నేను డే షిఫ్ట్ కాల్ చేసినప్పుడు డే షిఫ్ట్కి వేశారు. డే షిఫ్ట్ వేసినాక ఓకే ఫైన్ 1 వీక్ ఇస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇదే తలకాయ నొప్పి వస్తుందా అని భయపడేదాన్ని. ఇప్పుడు కంప్లీట్గా నాకు డే షిఫ్టే ఇచ్చేశారు. నేను అడగలేదు, వాళ్ళే ఇచ్చేశారు. అండ్ ఇంకొకటి న్యూస్ ఏంటంటే, ఇంకా ఎవరికి చెప్పలేదు, ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలియదు, నేను ఐటీ డిపార్ట్మెంట్కి మూవ్ అయ్యాను, డెవలప్మెంట్ టీమ్కి. నా చదువుకి దానికి అసలు సంబంధమే లేదు యాక్చువల్లీ. నేను మార్ట్గేజ్ టైటిల్ సర్చ్ యాక్చువల్లీ, కానీ ఐటీ మూవ్కి ఎందుకు మూవ్ చేశానో కూడా ఇప్పటికీ తెలియదు నాకు. ఎందుకంటే నేను 1 ఇయర్ అక్కడ జాయిన్ అయ్యాను, కానీ ఇప్పటికీ ఒక 3 to 4 టీమ్స్కి మూవ్మెంట్ అయింది. ఏ టీంలో మాత్రం కాన్స్టెంట్గా పెట్టేవాళ్ళు కాదు నన్ను. దానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. కొత్త ప్రాసెస్ మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ ప్రొడక్షన్ అడుగుతారు, మళ్ళీ క్వాలిటీ అంటారు, క్వాంటిటీ అంటారు, చాలా క్వశ్చన్స్ ఫేస్ చేశాను. పర్సనల్ మేనేజర్ మీటింగ్ ఉండేది, ఎవరితోనే ఉండేది, నాతోనే ఉండేది. ఆ ప్రొడక్షన్స్ క్వాలిటీ ఏదో అని చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా ఎక్కువ భయం వేసేది, ఏంటి టీమ్ మూవ్మెంట్ జరిగినప్పుడు స్టార్టింగ్ ఇలాగే కష్టంగా ఉంటుందని గట్టిగా కూడా మాట్లాడలేను వాళ్ళతోని. సో ఇలా అంతా చేసినప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడైతే ఇలా 2 వీక్స్ అయింది, నేను ఐటీ డెవలప్మెంట్ టీమ్కి మూవ్ అయ్యాను. ఇప్పుడు కంప్లీట్గా నేను డే షిఫ్టే. అండ్ దేవుడు ఈ కార్యం నా పట్ల చేసినందుకు దేవుడికి మహిమ ఘనత కలుగుతుంది. ఈ చిన్న సాక్షి దేవుడి గురించి. నీ ప్రార్థన నేను అంగీకరించాను. అందులో నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఫస్ట్ నాకు కూడా భయం ఎక్కువ, ఎక్కడన్నా మాట్లాడాలి, ఎవరితోనైనా ఏదన్నా షేర్ చేసుకోవాలంటే టెన్షన్ తడా వచ్చేది. ఫస్ట్ భయపడేదాన్ని, ఎవరితో చెప్పాలా వద్దా, చెబితే ఏమనుకుంటారు, చెప్పబోతే ఏమనుకుంటారు, బాధపడి నాలో నేనే ప్రార్థన చేసుకునేదాన్ని ఎక్కువ. ఈ సంవత్సరం ప్రార్థనలో బాగా ఎదిగా ప్రతి మంగళవారం నేను ఉపవాసం ఉండి నా ఫ్యామిలీ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేశాను. నా భర్త కూడా ప్రార్థన చేసుకోవాలి అని. ఈ సంవత్సరం అదే రీతిగా మేము ఆత్మలో బలపడ్డా. అన్న ఒక్కోసారి చెప్పేవాడు వాక్యంలో, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు వచ్చినప్పుడు క్షమించుకునే గుణం ఉండాలి, ఒకరికొకరు ప్రార్థనలో క్షమించమని అడగాలి అనేసి. అది ఇయర్ మేము అంతా చేసుకున్నాం. ఇద్దరం ఏదన్నా చిన్నవి వచ్చినా ప్రార్థనలో అడిగేవాళ్ళం, ప్రభా నా భర్త నేను గొడవపడ్డాను, నన్ను క్షమించు, లేదా తన అడిగేవాడు, నా భార్య నేను ఇలా అన్నాను, నన్ను క్షమించని. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని దేవుడు కాచినందుకు ఈ చిన్న సాక్షి దేవుడు దీవించు. హ్యాపీ న్యూ ఇయర్. సో నాకు 2024 వాగ్దానం ఏంటంటే, కీర్తనలు 68:28 నీ దేవుడు నీకు బలము కలుగజేయ నియమించి ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్లో ఐ థింక్ నేను అంతా చూసుకుంటే ఈ వాగ్దానం దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నీకు కష్టాలు వస్తే నీకు ఖచ్చితంగా బలం కావాలి, అది ఇస్తాను అని చెప్పినట్లు నాకు అనిపించింది. కానీ చాలామంది ఇది చూసి నాకు ఆర్థిక బలం ఇస్తారేమో అనేసి అన్నారు. కానీ నేను అనుకున్నా లేదు, అది కాదు ఖచ్చితంగా. అంటే ఆ టైంకి మా హస్బెండ్కి జాబ్ లేకపోవడం అని అనుకున్నాను. కానీ జనవరిలో యాక్చువల్లీ బుజ్జోడిది సహర్షిది బర్త్డే ఉంది. ఆ టైంలో కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నాం. కానీ వాడి బర్త్డేకి 2 days ముందే అమ్మమ్మకి సీరియస్ అవ్వడం, తను బాగలేకపోవడము. ఇంకా అక్కడి నుంచి మాకు ఎవ్రీ మంత్ అంటే అదే దినదినగానే నూరేళ్ళ ఆయుష్ అన్నట్లుగానే ప్రతి విషయంలో అంటే ఆ టైంలో నాకు చాలా సిక్ అయ్యాను. నేను కూడా ఒక 10 days దాకా నాకు అసలు ఫుల్గా నేను సిక్ అయిపోయాను. నేనే ఇంకా ఇంట్లో చూసుకోవాలి అంత, 2 పిల్లల్ని, కుకింగ్ కానీ అన్ని విషయాల్లో. వాడికి మిల్క్ ఇవ్వాలి, బట్ నేనే ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోయేదాన్ని ఆ టైంలో. కానీ దేవుడు ప్రతి విషయంలో లైక్ ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయంగా పరంగా నేను చాలా డౌన్ అయ్యానని చెప్పచ్చు లాస్ట్ ఇయర్ అంతా. బట్ ఎక్కడ పడిపోకుండా దేవుడు కాపాడుకుంటూ, నువ్వు అంటే ఇందాక అన్న చెప్పారు కదా,
మనం ఏదో ఒక టైంలో వదిలేసినా కానీ మన అనర్హులం అయినప్పటికీ ఈ రోజు ఇక్కడ నిలబెట్టాడు అంటే అది దేవుడి కృపే. సో ఆర్థికంగా కూడా చాలా విషయాలు దేవుడు నాకు నేను ఒకనొక సిచ్యువేషన్లో అయితే సరిపోదు నాకు అనుకుంటే దేవుడు ఇంకొక విధంగా నన్ను పోషించాడు. ఎలా అంటే ఎప్పుడు నాకు ఇదే వాక్యం గుర్తొస్తుంది, పోషించువాడని నేనే, నీకు బలపరచువాడని నేనే. ఈ వాగ్దానాన్ని నాకు ఎప్పుడు దేవుడు బలపరుస్తూ ఉంటాడు నాకు. సో నాకు తెలిసి ఆయన నాకు చాలా బలం ఇచ్చాడు. ఈ వాగ్దానం నా జీవితంలో 2024లో జరిగింది అని నేను నమ్ముతున్నాను. బట్ దేవుడు నాకు 2025లో కోరిక ఉంది, నా ఫ్యామిలీని నేను రావాలి, నా ఫ్యామిలీతో సాల్వేషన్లో నేను దేవుడితో ఆరాధించాలి. యెహోషువకి వచ్చిన వాగ్దానం, యెహోషువకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను నా ఇంటి వారిని యెహోవా సన్నిధిలో ఉంటాము అని ఉంది కదా. సో ఆ వాగ్దానం నా జీవితంలో జరగాలని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ ప్రే చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. మీ ప్రేయర్లో నన్ను గుర్తు చేసుకుంటున్నందుకు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించున్నాను. చెప్పుదా అందరికీ ప్రార్థన చేశారు. సంవత్సరం కూడా అందరూ సంవత్సరం ప్రార్థన చేశారు అందరూ. మాకు కాకపోతే మాకు అనుకున్నట్టుగా జరిగింది కానీ ఇంకా శ్రవణాన్ని బాబేను తీసుకొచ్చాడు, సినిమా తీసుకొచ్చాడు. ప్రశాంతం మట్టికి గడ్డలు వేసినప్పుడు పెట్టి మేడం ఆమె గడిచిపోతుంది. సో ఆమె పాపం చేసింది బాగా. మా అమ్మ అందరినీ అమ్మవాళ్ళు పాపం చేశారు బాగా. అప్పుడు చూసిన వాళ్ళు రాలేదు, నేను ఒక్కదాన్ని వచ్చింది. నేను వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత చూసేది దెబ్బ తగిలినాక ఎప్పుడైతే దెబ్బ తగిలితే లేదు వచ్చేది రాదు కదా. అందుకని దెబ్బ తగిలిందే కాలం తీయాలన్నారు వాడికి. అప్పుడు ఏముందో పోయింది. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది వచ్చింది. తగ్గింది, అప్పటికప్పుడు తగ్గిపోయింది. ప్రార్థన చేసి రమానేమి ఇంకా అందరినీ అమ్మ గురించి ఎక్కువగా అమ్మ ప్రార్థన చేసింది. నాకు అనుకుందల బాగానే ప్రార్థన చేసింది. విద్యాసాగరావు కూడా ప్రార్థన చేశాడు, బాబు ప్రార్థన చేశాడు, పెంచారు ప్రార్థన చేశాడు, సంజయ్ కూడా ప్రార్థించాడు. నన్ను ఆశ్రయించి దీవించినాడు దేవుడు. తండ్రి నేను చేసిన పాపాలు నాకు వచ్చినాయి కానీ నేనే ఉన్న ఒకటి పాపాలు చేయలేదు. నేను ఆశ్రయించి నా పిల్లలకు కూడా నాకు పాపం కాకుండా ఆశ్రయించి వేసిన మానుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ సంవత్సరం నూతన సంవత్సరం అందరికి అనుగ్రహించినందుకే దేవుడికి వందనాలు. నాకు ఇచ్చిన వాగ్దానం నేను నడిపించును అని, కానీ వర్సెస్ మర్చిపోయాను. నడిపించును అని చెప్పాడు కానీ ఏమో మరి ఎక్కడికి నడిపిస్తాడు ఏందనుకున్నా. అప్పటికి అమూల్య అమెరికాకి వెళ్ళలేదు, అంటే మాకు వాగ్దానం ఇంటి దగ్గర ఇచ్చారు. అప్పుడు అది పట్టుకొని సరే దేవా అని చెప్తూ నడిపిస్తానంటే ఇంకా అమ్మాయి నువ్వు అమెరికాకి వెళ్ళాలి కదా, మరి వాళ్ళే వెళ్ళాలనుకుంటున్నారు, మరి నేను చెప్తున్నాను నువ్వే నడిపించాలని అప్పుడే మనసులో అది చదివిన వెంటనే మనసులో అదే అనుకున్నాను. అలాగే అమ్మాయిని రేపు క్రిస్మస్ అనగా 24వ తేదీకే అమెరికాకి అక్కడ వాళ్ళ ఇంట్లో చేరి 25వ తేదీ క్రిస్మస్ వాళ్ళు గృహంలో ఫ్యామిలీతో చేసుకోవడానికి దేవుడు ఇచ్చి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు, పోయిన సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు దేవుడికి వందనాలు. కానీ మా తల్లిగారి విషయంలో అందులో బట్టి నేను సాక్షి చెప్పాలవుతుందని వెనకాడుతా ఉన్నాను. కానీ అమ్మగారిని కోల్పోయాం.
మరి దేవుడి చిత్తం తెలియదు. అమ్మకి అలా ఉన్నప్పుడే నాకు తెలియదు. మరి నాకు 3 years బ్యాక్ అప్పుడు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. అది కొంత కుట్లు దగ్గర మానక దాని చెవి బొడ్డు దగ్గర అలా చేశారు. ఇక్కడ పిల్లలు మరి అమూల్య మరి బాబు పుట్టడం కీర్తికి ఇలాగ మరి అటు ఇటు పని చేయటం వల్ల ఏమో తెలియదు. కానీ ఒక రోజు ప్రేయర్కి వెళ్ళేటప్పుడే దీపు ఫోన్ చేశాడు, ఎందుకో వీడియో కాల్ ఇక్కడ ఉన్నప్పుడే చేసి, ఏమా నీకు సైడ్ నిందు లావుగా ఉంది అని అన్నాడు. అప్పుడు అమూల్య కూడా వెళ్ళలేదు, ఇంకా ఉన్నారు. అంటే దీపు అమెరికాలో ఉంటుంది. ఏముంది లేదు, అది ఏదోలే అనుకున్నాను, కానీ ఫ్యాట్ ఏమో అన్నట్టు అనుకున్నాను. ఆమె వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మకి జనవరిలోనే బాగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ఆయన అమ్మటే నీకు ఆపరేషన్ చేయాలమ్మా, అది ఎక్కువైతే మళ్ళీ అది మెసేజ్ చేయాలి, మెసేజ్ కూడా కుదరదు, నువ్వు వెయిట్ ఉన్నావు కదా అన్నట్టుగా అన్నారు. సరేలే చూద్దాంలే అన్నట్టుగా నేను కోసం చూసాను. కానీ మరి దేవుడు చెప్పింది మాకు తెలియదు. మీరైతే అందరూ ప్రార్థన చేశారు. నాకు నేను నడిపించానంది, కానీ నాకు ఎందుకో ఒంగోలులో ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా స్వామి కూడా అప్పుడు వచ్చున్నాడు. అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నారు ఒక 20 రోజుల దాకా. ఒంగోలులో చేయించాలి, నేను ఉండగానే నీకు ఆపరేషన్ చేయించి వెళ్తానని స్వామి చాలా పట్టుబట్టి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఒంగోలులోనే ఉపాసన హాస్పిటల్ అవి ఇవన్నీ తిప్పాడు. కానీ నాకు ఎందుకో మనసుకి అది ఇష్టం లేదు. ఒంగోలు అసలు నేను చేయించుకోనని గట్టిగా పట్టుబట్టేసాను అనమాట. ఇంకా ఇట్లా కాదని చెప్పి విజయవాడకి తీసుకెళ్ళాడు. విజయవాడలో స్వామి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్తే ఆయన సజెషన్ ఇచ్చాడు. ఆయన మణిపాలలో చూపించండి, ఇక్కడ మంగళగిరి అది ఎన్ఆర్ఐ హాస్పిటల్ కదా, అక్కడ కూడా వద్దు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ అక్కడ కూడా వద్దు, కానీ మణిపాల హాస్పిటల్లోనే చేయించండి అని అన్నాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు బాగా వెయిట్ ఉన్నావు, ఇది కొంతవరకు సక్సెస్ అయ్యింది కాదు అన్నట్లుగా ఒంగోలులో డాక్టర్లు చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త వాళ్ళు వెయిట్ అది తగ్గాలని కొన్ని ఏదో ఇంజక్షన్ చేసి ఒక 4 రోజులు డైట్ చేయించి తర్వాత చేశారు. ఆపరేషన్ జరిగింది. చేసి బయటకు వచ్చిన తర్వాత రూమ్కి తీసుకొచ్చిన తర్వాత నాకు ఆయాసంగా ఉందన్నమాట, నిమ్ముగా ఊపిరి తీసుకోవడం అది. కానీ అప్పుడు ఒంగోలు మా పాస్టర్ గారికి చెప్పాను, ఆయన ప్రేయర్ చేశారు. అప్పుడు తర్వాత అదే టైంలో అమ్మ కూడా ప్రేయర్ చేసింది నా కోసం. అమ్మ కూడా ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేస్తే అమ్మ ఇలా ఉంది అని అంటే, ఇట్లా ఏదో ఊపిరి తీసుకోలేకపోతున్నానమ్మ, కొంచెం మరి ఇబ్బందిగా ఉంది అని అంటే తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ కాదు కానీ చిన్నది పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏం కాదమ్మా నీకు తగ్గిపోయిందిలే అని వాళ్ళ తర్వాత అంటే నెమ్ముకి 2 రోజులు ఇంజక్షన్లు అయ్యి వాడారు. అది అమ్మ ఏం చెప్పిందంటే ప్రేయర్ చేసి, అమ్మ దేవుని చుట్టూ నీ దేవుడు కాపుదల మరి నీకు ఉన్నది, నీకోసం మేమందరం ప్రేయర్ చేసామమ్మా అని చెప్పింది. ఇంకప్పుడు 2 రోజుల తర్వాత నాకు దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. మీ అందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మమ్మల్ని కాపాడాడు, మా ఫ్యామిలీని, మా కొరకు మీ అందరూ ప్రేయర్లో కూడా జ్ఞాపకం చేసుకోమని, వంశీ కొరకు కూడా మీరు అందరూ ప్రేయర్ చేయమని, దేవుడు మమ్మల్ని ఇంతవరకు కాపాడేందుకు స్తోత్రాలు. దేవుడి సాక్ష్యం దీవించిందా. అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు లాస్ట్ ఇయర్ తీసుకున్న వాగ్దానం వచ్చేసి, మీరు ఆశీర్వాదస్పదమగున్నట్లు నేను మిమ్మల్ని రక్షించును. జకర్యా 8:13 వచనం. ఆ వచనం చదివితే, యూదా వారులారా, ఇజ్రాయిల్ వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపదాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగున్నట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకున్నది. ఇది నెరవేరింది. ఎలా అంటారా, నేను అన్యజనుల నుంచి దేవుని బిడ్డగా మారాను. సేమ్ ఇదే టైం లాస్ట్ ఇయర్ December 31 నేను నైట్ అవుట్ ఉండి వాగ్దానం తీసుకొని January 1 ఇంటికి వెళ్ళిన. ఆ రోజు నుంచి నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. పైగా అంటే ఇంట్లో నేను మామూలుగా దేవుణ్ణి నేను అంతకుముందు నమ్మిన దేవుణ్ణి చేస్తూనే ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను. కానీ నేను మే నుంచి
అవి మానేసి పూర్తిగా దేవుడు బిడ్డగా మారి బైబిల్ చదవటం నేను స్టార్ట్ చేశాను. జనవరి నుంచి స్టార్ట్ చేసి నాకు చాలా కళలు వచ్చినాయి. అంటే పెద్ద పక్షి కింద నేను ఉన్నట్టు, నన్ను కదలికుండా ఆ రెక్కతో నన్ను కప్పేస్తున్నట్టు, నా చుట్టూ ఎంతో మంది జనమున నా దగ్గరకు రానికుండా ఆ రెక్కతో నన్ను కాపాడుతున్నట్టు నాకు కళ వచ్చింది. అది ఒకసారి నేను ఆంటీకి కూడా చెప్పాను. అది కానీ తెలీదు, అలా పైగా ఆకాశంలో నాకు వాక్యాలు కనిపించాయి. అది పూర్తిగా కనిపించలేదు. చదువుదామని నేను ట్రై చేస్తే నాకు అది కుదరలేదు. తర్వాత చాలా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అవి నేను దేవుణ్ణి అడిగాను. ఆ నెక్స్ట్ డే నాకు అవి ఏదో ఒక సొల్యూషన్ చూపించారు ప్రతి ఒక్క దానికి. తర్వాత నేను ఇంకా జూన్ నుంచి మార్నింగ్ నైట్ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ నేను కంపల్సరీ ఒక అధ్యాయం చదువుతాను. ఆ రోజు కుదరకపోతే ఖచ్చితంగా మోకాల మీదకి వచ్చి ప్రేయర్ మాత్రం చేసుకుంటాను. ఇప్పటికి అది చేస్తాను నేను. ఇంకా నైట్ మామూలు కుటుంబ ఆధారణ చేసుకుంటాము, ప్రేయర్ చేసుకొని పనుకుంటాము. ఇంకా మీకు అందరికి తెలుసు, నాన్న వాళ్ళు కొంచెం తమ్ముడు జరిగినాక బాగా కుంగిపోయారు. వాళ్ళు ఇప్పటికి అలాగే ఉన్నారు. ఇప్పుడు మెల్లగా కొంచెం బయటకు వస్తున్నారు. కొన్ని ఫైనాన్షియల్గా ఇక్కడ చాలా డౌన్ అయిపోయారు. రీసెంట్గా ఒక బిల్డింగ్ కూడా సేల్ అయిందని మీకు చెప్పాను. ఇంకా వాళ్ళు బాగా బలపడాలని, దేవుళ్ళు నమ్మాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఏమని చెప్తున్నారంటే, నువ్వు చర్చికి వెళ్ళు, తప్పు కాదు, కానీ ఇటు కూడా ఉండ అంటున్నారు. కానీ నేను అలా ఉండను నాన్న, నేను దేవుని నమ్ముకున్నా, నేను వెళ్తున్నాను అని చెప్పాను. అంటే అమ్మ నాన్న ఏం చెప్పలేక వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇటు రా అటు రా అంటున్నారు. అందరూ దేవుళ్ళే కదా అని అంటున్నారు. అంటే వెళ్ళొద్దని చెప్పట్లేదు, వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళు, కానీ ఇటు కూడా ఉండు అని అంటున్నారు. నేను ఇది తనకి చెప్పాను, భర్తకి. సో నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెప్పు ముందు వాళ్ళకి నువ్వు అని చెప్పారు. నేను ఇంకా నేను దేవుని నేను ఒకరోజు మా అక్కతో కూడా గట్టిగా వార్యూ చేసుకున్నాము. నేను రానమ్మాయి, నేను చర్చికి వెళ్తున్నాను, అక్కడే నేను నమ్ముకున్నాను. నేను తనకి బైబుల్ కూడా పంపించాను మా అక్కకి. తన ద్వారా తను కూడా స్టార్ట్ చేయ కావాలని. ఇంకా తను ఏం మాట్లాడలేక స్టాప్ చేసేది. ప్రస్తుతానికైతే నిన్న కూడా మా నాన్న నన్ను అడిగాడు, ఏందమ్మా రోజు చర్చికి వెళ్తున్నావంట, మరి ఏంది అందరూ వెళ్తున్నారు, రేపు ఫ్యూచర్ ఏంటంటే, నేను నమ్ముకున్నాను, నేను వెళ్తున్నాను అని చెప్పాను. ఇంకా మా నాన్న ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకొని దేవుడు బిడ్డగా మారాలని, కుటుంబం అంతా రావాలని నేను అనుకుంటున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను. ఇది ఇంకా చాలా వచ్చినాయి నాకు కళలు. మాత్రం చాలా భయం వేసేది వచ్చినప్పుడు, అవి ఎలా చెప్పాలో కూడా తెలియదు. రీసెంట్గా కూడా నాకు నా వెంట 4 మగవాళ్ళు వెంట పడుతుంటే నేను గట్టిగా ప్రభువాన్ని అరిచాను. అప్పుడు నాకు ప్రభు దర్శనం అయ్యారు. వాళ్ళు ఆ ప్రభు ఒక్క చూపుతో ఉన్న వెనక వాళ్ళని పారిపోయారు. ఆయన వెలుగు నా మీద పడింది. అదొకటి నేను ఆంటీకి కూడా చెప్పాను. అది రీసెంట్గా ఇంకొకటి వచ్చింది నవంబర్లో, ఇంట్లో వాక్యము పడింది, అది కీర్తన. నేను నేను మార్నింగ్ లేచేసాక నాకు అది గుర్తు రావట్లేదు, ఇంకా రాసుకుందామంటే గుర్తు రాలేదు. తర్వాత తన చేతి మీద నాకు వాక్యం కనపడింది. మళ్ళీ అవి నాకు నిద్రలో చదువుకుంటున్నాను, లేచినాక అవి గుర్తుండట్లేదు. వీటి గురించి కూడా నేను దేవుని గట్టిగా వచ్చినవి నాకు క్లియర్గా కనిపించు తండ్రి, నీ పరిశుద్ధాత్మ నేను పొందుకునేలా నన్ను చేయమని నేను దేవుణ్ణి అడుగుతాను. కానీ దేవుడు నన్ను బాగా స్థిరపరిచాడు. అంటే ఎలా అంటారంటావా, నేను బైబిల్ తీసుకోవటము, వాక్యాన్ని చదువుకోవటము, ఆయన బిడ్డగా ముందు నేను రక్షింపబడ్డాను. అది నాకు సంతోషంగా ఉంది. నేను మామూలుగా అయితే 2023 చర్చికి రావడం స్టార్ట్ చేశాను. నువ్వు చదవకపోయినా పర్లేదు, వచ్చి కూర్చో అనేవాళ్ళు. ఆంటీ అంకులు కూడా అదే చెప్పేవారు. నేను అనేదాన్ని, వచ్చి అక్కడ నేను చేసేదాన్ని, కూర్చోవడం తప్ప అనేదాన్ని. కానీ ఏ రోజు ఫోర్స్ చేయలేదు. నువ్వు రా, నీకే అలవాటు అవుతుంది, జస్ట్ కూర్చో విను అని చెప్పేవాడు. కానీ తను మాత్రం గట్టిగా నేను రావాలని అనుకున్నాడు. అది నాకు పైకి ఎప్పుడు చెప్పలేదు, నన్ను ఫోర్స్ చేయలేదు. నువ్వు రా, చర్చి కంపల్సరీ రావాలి అని చాలా మంది చేస్తుంటారు. నేను వెళ్తున్నా కదా, నువ్వు రా, నువ్వు ఇంట్లో చేయకూడదు ఇలాంటివి అని చెప్పేవాళ్ళు. కానీ ఏ రోజు చెప్పలేదు. తను నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు చర్చికి రా, దేవుడి బిడ్డగా మారి నువ్వు చర్చికి రా అనేవాడు.
సో అదే విధంగా నేను దేవుణ్ణి నమ్ముకొని లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను వాగ్దానం తీసుకొని అప్పటి నుంచి డైలీ చర్చికి రావడం స్టార్ట్ చేశాను. ఇది ఇంకా ఇంకొకటి మొన్న వచ్చింది, అంటే అందరూ చనిపోయినాక పైకి వెళ్తారు కదా, తెల్ల దుస్తులతోటి పైకి. అలా నేను నా స్నేహితురాలు వెళ్ళాము. ఒక రూమ్లో కొంతమంది, మేము అటు వెళ్తుంటే మనం అటు కాదు వెళ్ళేది, మనం రక్షింపబడ్డాము, మనం ఇటు వెళ్ళాలని చెప్పి మళ్ళీ కిందికి వచ్చాము మేము. అది నాకు అర్థం కాలేదు, కానీ ఎలా చెప్పాలో తెలియక నేను ఆంటీతో కూడా చెప్పలేదు. అది అలా వచ్చింది. మరి దాని గురించి చాలా అంటే కొంచెం భయం వేసింది. అలా వచ్చిందంటే మనకు కొంచెం వేరే దృష్టికి వెళ్ళిపోతుంది కదా మనసు. కానీ చేసుకుంటున్నాను ప్రార్థన, అది ఎందుకు వచ్చినా నాకు తెలియదు. ఇంకా ఆరోగ్యపరంగా కానీ నాకైనా తనకైనా హరికైనా ఇంకా అందరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కానీ అనుకున్నప్పుడు ఇబ్బంది పడే నెక్స్ట్ డే ఏదో ఒక విధంగా సొల్యూషన్ చెప్పి దేవుని మమ్మల్ని స్థిరపరిచారు. ఆర్థిక పరంగా అయినా సరే చాలాసార్లు మేము మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఈ మంత్ ఇది ఇంతగా వస్తుంది, ఇంకా కట్టాలి ఏంటని అనుకుంటాం. ఆ రోజు మేము దేవుడిని అడిగేవాళ్ళం, ఖచ్చితంగా అడిగేవాళ్ళమి. నెక్స్ట్ డే విధంగా ఏదో ఒక రూపంలో సొల్యూషన్ చూపించేవాళ్ళు. తను చాలాసార్లు బాధపడేవాళ్ళు. అంటే కొన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ వేరే దగ్గర చర్చ్ ఫాస్టర్ గారు పంపడం కానీ ఇలాంటివి చాలా వస్తుంటాయి. అందరికి పంపాలని మనకు ఉంటుంది, కానీ అది ఒక్కోసారి కుదరదు. అలా చాలా బాధపడేవాడు. కానీ నువ్వు పంపని ఆ రోజుకి ఖచ్చితంగా మాకు చేతిలో మనీ ఉండేది. ఇంకా తను ఇంకా కొంచెం నూతన జాబ్ ఇంకొకటి రావాలని నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను. మీరందరూ కూడా చేయాలి. తనకి ఒక పర్మనెంట్ జాబ్ రావాలి, ఇంకా బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా దేవుళ్ళో నేను ఇంకా బాగా ఎదగాలి, తన దేవుడు బిడ్డకి ఇంకా నేను రక్షణ పొందాలని, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలని. నాకు ఇట్లా ఆరాధనలో పాటలు పాడడం ఇష్టము. అది కూడా నాకు దేవుడు చూపించాలని కోరుకుంటున్నాను. చాలా ఇష్టం నాకు అక్కడ నిలబడి పాటలు పాడటము. చూద్దాం ముందు ఇంకా దేవుని చిత్తం ఎలా ఉంటుందో దాని ప్రకారం నడుస్తుంది. చిన్ని వాక్యం దేవుని సాక్ష్యం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన వాగ్దానం వచ్చి ఐజయా 65:24. బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్. Before they call, I will answer. While they are still speaking, I will hear. సో ఈ వాక్యం నాకు 2024లో నిజంగానే నెరవేర్చబడింది. యాక్చువల్లీ జనవరిలో ఉన్నప్పుడు అందరూ అంటారు కదా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవాలి అన్నట్టు నేను తీసుకున్నాను. అంటే అనుకున్నాను ఇలా ఉండాలి ఇయర్ మొత్తం అని. 2024 స్టార్టింగ్లో అనుకున్నాను లైక్ అవును ఇయర్ మొత్తం అట్లీస్ట్ బైబిల్ స్టార్టింగ్ నుంచి చదువుదాం అని అనుకున్నాను. అది జరిగింది ఓన్లీ 4 months కరెక్ట్గా చదివాను, కరెక్ట్గా ప్రేయర్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు ఎప్పుడైతే ఈ ఏప్రిల్లో నేను అనుకోలేదు యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుతానని. ఏదో ఆడుతూ పడుతూ వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ సెలెక్ట్ అయ్యాను దానికి. అండ్ అందరు చెప్పారు అంటే నైట్ షిఫ్ట్ నువ్వు చదువుతావా, అంటే స్టడీస్ జాబ్ ఎలా చేస్తావు అన్నట్టు అన్నారు. నిజంగా దేవుడు నాతో తోడుగా ఉన్నాడు కాబట్టి అది జరిగింది. నేను నిజంగా ఫెయిల్ అవుతాను అనుకున్నాను లాస్ట్ సెమిస్టర్లో. ఫెయిల్ అయితే ఇంకా జాబ్ లేదు, ఏం లేదు, ఇంటర్న్షిప్ లేదు, ఏం లేదు, ఫెయిల్ చేస్తాను ఇంట్లో అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల అది కూడా పాస్ అయ్యి 82% వచ్చింది నాకు. అండ్ దాని తర్వాత ఇంకా ఇంటర్న్షిప్ టైంలోనే చాలా యాక్చువల్లీ అంటే నా బాప్టిజం తర్వాత నేను బాగానే ఉన్నాను. అంటే ఐ మీన్ దేవుడిలో బాగానే ఎదుగుతున్నాను, అంటే ప్రేయర్ చేసుకుంటున్నాను. అంటే స్టార్టింగ్లో ఉన్న ప్రేయర్ అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత అంటే స్టార్టింగ్లో ఉన్న ప్రేయర్ కానీ బైబిల్ చదవటం కానీ అదంతా బాగానే ఉంటుంది. అంటే అంటారు కదా బాప్టిజం తీసుకున్న తర్వాత ఫస్ట్లో బాగానే ఉంటుంది, దేవుడు బాగా ఎదుగుతాము అన్నట్టు ఉంటుంది అన్నారు కదా. అలానే ఉండింది నా లైఫ్. కానీ దాని తర్వాత స్లోగా నిజంగా 8 months నేను బైబిల్ చదివింది లేదు. ఇక్కడికి వచ్చి సాటర్డేస్ మాత్రమే, సాటర్డే సండే మాత్రం ఆంటీ అంకుల్ కూర్చోబెట్టి చదివిస్తారు, చదువుతాను, ప్రేయర్ చేస్తాను. కానీ అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ 2 seconds 2 minutes కూడా మినిట్స్ ఏం లేదు, సెకండ్స్, ఎందుకంటే టైం దొరకట్లేదు. అంటే కాలేజ్ తర్వాత నా లైఫ్ మారిపోయింది. అంటే ఆ జాబ్ విషయం కానీ అంటే ఏం తెలియదు, వెళ్తున్నాను చేస్తున్నాను. అందరూ అనేవాళ్ళు అంటే ఆఫీస్లో కూడా
లేదు ఇంకా నేర్చుకోవాలి అన్నట్టు అనేవాళ్ళు. నేను కొత్తగా వచ్చాను, ఏం నేర్చుకుంటాను, నేర్పిస్తే వచ్చింది కదా అన్నట్టు మైండ్ సెట్ ఉండేది. అండ్ కాలేజ్ లైఫ్ తర్వాత లైఫ్ డిఫరెంట్గా ఉంది. దాని తర్వాత 8 months నిజంగా నేను బైబిల్ చదవలేదు. చదివిందంటే ఎప్పుడైనా ప్రేయర్లో కూర్చున్నప్పుడు, ఇంట్లో ఉంటే చదువుతాను ఎందుకంటే ప్రేయర్లో కూర్చుంటాం కాబట్టి. అండ్ దాని తర్వాత నేను జనవరి ఫిబ్రవరి నేను బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేసేదాన్ని. ప్రేయర్ చేసేటప్పుడు కూడా నైట్ నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టకపోయినప్పుడు కూడా నేను సాంగ్స్ దేవుడు పాటలే విని అంటే నాకు అనిపించేది బైబిల్ చదవాలని. అప్పుడు నాకు దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు భయం వేసేది ఎక్కువ, అంటే ఈ ఏరియా కొత్తగా వచ్చాము, అప్పుడే ఏం తెలియదు. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది, అప్పుడు అలవాటు లేదు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నాకేదో భయం వేసేది కొంచెం లోపల. బాప్టిజం తీసుకున్న తర్వాత ఫస్ట్ వాక్యం వచ్చిందంటే Psalms 4:8 భయపడకు, నేను ఉన్నాను నీతో, కొనుక్కో అంటే నిద్రపో, స్లీప్, ఐఎమ్ దేర్ నెక్స్ట్ యూ లార్డ్ అన్నట్టు వచ్చింది. అది ఫస్ట్ నేను ఆంటీగా చెప్పాను ఫోన్ చేసి, ఆంటీ ఇలా వచ్చింది అంటే మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి ఆంటీ, మీరు ఇప్పుడు దాకా రాలేదు కదా అంటే గురుప్రవేశం అయిన తర్వాత ఇంకా రాలేదు, మీరు వచ్చి ప్రేయర్ చేయండి ఆంటీ, ప్రేయర్ చేద్దాము ఫ్రైడే అన్నట్టు ఆంటీతో మాట్లాడాను. ఇంకా దాని తర్వాత నా ఏప్రిల్, దాని తర్వాత ఈ 6 months ఇంటర్న్షిప్లో కూడా నాకు అనిపించింది నాకు జాబ్ వద్దు, ఇదంతా నా వల్ల కాదు, సెట్ కాను నేను ఈ జాబ్లో, అసలు నాకు సంబంధించిందే కాదు యాక్చువల్లీ జాబ్. ఫుల్ అందరూ ప్రొడక్షన్ అంటారు, ఈ ఇంజనీరింగ్ పార్ట్స్, మెకానికల్ వీళ్ళదే ఉంది ఎక్కువ. నాకేం అర్థమయ్యేది కాదు. నేను బీబీఏ ఎక్కడ ఉంది, మీరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇవన్నీ చెప్తున్నా, నాకేం అర్థమయ్యేది కాదు. దాని తర్వాత నేను అనుకున్నాను, లేదు నేను ఈ 6 months చేసిన తర్వాత వదిలేద్దాం జాబ్, నాకు వద్దు, నువ్వు పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తున్నా నువ్వే పెట్టుకో జాబ్ అన్నట్టు మీద మైండ్ సెట్. దాని తర్వాత ఈ 6 monthsలో కూడా నేను వేరే ఇంటర్వ్యూస్ అన్నీ ఇచ్చాను. లైక్ హెచ్ఆర్గా వెళ్దాము, ఎందుకంటే మేనేజ్మెంట్ నుంచే వచ్చాను. హెచ్ఆర్గా వెళ్తే కొంచెం స్కోప్ ఉంటుంది, లైక్ మాట్లాడటంలో కానీ హ్యూమన్ రిసోర్సెస్ దాంట్లో వెళ్తే బాగుంటుంది అన్నట్టు అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అవన్నీ ఏమంత వర్కౌట్ అవ్వలేదు. సరే ఫైన్, ఇప్పుడు ఉన్న దాంట్లోనే చూసుకుందాం, ఎందుకంటే బయట జాబ్స్ కూడా అంత బాగాలేవు కదా, దీంట్లోనే ఉందాము అనిపించింది. ఇంకా దీంట్లోనే ఉన్నాను. పర్మనెంట్ ఎంప్లాయీ కూడా చేశాడు. ఇంకా దాని తర్వాత జాబ్ 1 month ఫుల్గా చేసి తప్పుడు అంతా అనిపించింది, నాకు ఈ జాబ్ వద్దు, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను, ఎవరికైనా దొరుకుతాయి అనిపించేది మైండ్ సెట్తో. కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ ఆ శాలరీ పడినప్పుడు లేదు ఉంటాను ఈ జాబ్లో అనిపించేది మైండ్ సెట్, అలానే ఉండేది. అండ్ ఇంకా దీని తర్వాత అనిపించేది ఇంకా అంటే ఆంటీ అంకుల్ చెప్పేవాళ్ళు, లేదురా నువ్వు ఏదో ఒక టైంలో చూసుకో, టైం చేసుకొని బైబిల్ చదువు, ప్రేయర్ చేసుకో అని అనేవాళ్ళు. నేను అంటున్నాను, వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వీళ్ళు చెప్తారులే, వీళ్ళకి తెలియదు అంటే అలా ఉండేది మైండ్ సెట్. అంటే వీళ్ళకేం తెలుసు, నేను నైట్ షిఫ్ట్ వెళ్తున్నాను, వీళ్ళు ఒకసారి చూడండి చేయని ఇలాంటివి తెలిసింది వాళ్ళకి అన్నట్టు మైండ్ సెట్ ఉండేది. కానీ లేదు, అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ అంతా చేసి రేపు పొద్దున ఏమైనా ఉందంటే నేను త్వరగా లేచి వెళ్ళిపోతాను, అది నేను దేవుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని ఒక మైండ్ సెట్కి వచ్చాను. సో ఇప్పుడు నేను 2025 ఎంటర్ అవుతున్నాను, అయినా కానీ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. న్యూ ఇయర్ అంటే ఇంకేముంది, ఈ ఇయర్ మొత్తం ఏం చేస్తామో నీకు వచ్చే సంవత్సరం కూడా అదే చేస్తాము, ఇంకా హ్యాపీ ఉంది దాంట్లో అన్నట్టు మైండ్ సెట్ ఉంది. కానీ ఈ వచ్చే న్యూ ఇయర్ మొత్తం అంటే 2025 మొత్తం నేను బైబిల్ చదివి దేవుడికి ప్రార్థన చేసి ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, అంటే ముందరున్న ఒక ఆత్మీయ జీవితం చల్లారిపోకూడదు, ఇంకా దేవుళ్ళు ఇంకా అలానే ఉండాలి అన్నట్టు ఒక మైండ్ సెట్కి వచ్చాను. అంటే దేవుళ్ళు ఇంకా ఎదగాలి అన్నట్టు ఒక దీంట్లో ఉన్నాను. అండ్ ఈ వాక్యం నిజంగా దేవుడు నాకు నెరవేర్చాడు. నేను మాట్లాడకపోయినా దేవుడు నాతో ఉన్నాడు. అంటే ఈ నైట్ షిఫ్ట్కి వెళ్ళి చాలానే అయింది. అంటే 1 month ఫుల్ డెంగ్యూ వచ్చి కూడా బెడ్ మీద పడిపోయినప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు. నేను ప్రేయరే చేసేదాన్ని కాదు, అయినా కానీ దేవుడు నాతో మాట్లాడి నాతో ఉండి కాపాడాడు. సో ఈ వాక్యం నా జీవితంలో నెరవేరి ఈ యొక్క చిన్న సాక్ష్యం నాకు వచ్చిన వాగ్దానము స్టీల్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము. ఇది సంఘాల గురించి దేవుడి చెప్తూ ఉంటాము. అది చెప్తాను. ఇది భారతదేశ సంఘం గురించి ఉంటుంది. ఈ అధ్యాయంలో 3వ వచనంలో
3వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమిటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైందనను, నీవు నా వాక్యమును కైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయలేడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయలేడు. అది నాకు వచ్చిన వాగ్దానం. నేను ఆ వచ్చిన మాత్రం చదివాను. అంటే మరి ఈ వాగ్దానం నేను చూస్తున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది అనమాట. దేవుడు మరి ఆయన తలుపు తెరిస్తేనే కదా ఆయన చిత్తం మన పట్ల నెరవేరాలి. అంటే ఆయన దృష్టిలో మనం ఉండాలి కనుక అలా ఉన్నప్పుడే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుస్తుంది. అంటే దేవుని సేవ కొరకు దేవుడు ఈ సంవత్సరం ఆయన మరి ద్వారాన్ని తెరిచాడు నా తరపున. మరి ఈ సంవత్సరం అంతా కూడా నేను ఆరాధన చేయడానికి కానీ, మరి శుక్రవారం ప్రార్థన జరిపించడానికి కానీ దేవుడు నాకు తగిన శక్తిని ఇచ్చాడు. నిజంగా నేను చాలాసార్లు నేను ఆరాధనలో నిలబడినప్పుడు కూడా నేను ప్రారంభించిన దగ్గర నుండి, నేను ఆరాధన చేయడం ప్రారంభించినప్పటి నుండి కూడా నేను ఎప్పుడు కూడా నేను భయపడలేదు, నేను బలహీనం ఉన్నాను అని అనుకోలేదు. కానీ ఈ సంవత్సరం కొన్నిసార్లు అనుకున్నాను. నేను ఎందుకో నాకు తెలియదు, అంటే నా వయసు అయి ఉండొచ్చు, ఏజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కానీ అనుకునేదాన్ని. కానీ అక్కడికి వచ్చి నిలబడిన వెంటనే పరిశుద్ధాత్మ తండ్రి నన్ను బలపరిచేవారు, ఆయన శక్తితో నన్ను నింపేవారు. కనుక అది నేను అనుకున్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడనో. దేవుని కొరకు మనం నిలబడితే దేవునికి వయసుతో నిమిత్తం లేదండి. దేవుడు ఎవరినైనా వాడుకోగలరు, ఆయన శక్తితో వాడుకోగలరు. కనుక మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఈ సంవత్సరం అమ్మాయి డెలివరీ అయ్యాక కూడా నేను ఒక్క శుక్రవారమే నేను మానేస్తాను, అంతే. ఒక ఫ్రైడే మానేస్తాను. ఆ ఫ్రైడే కూడా అమ్మాయి నన్ను వెళ్ళమంది. అమ్మ ఈ ఫ్రైడే కూడా ఎందుకమ్మా, దేవుని పని నీకు ఇష్టం ఉండదు, అలా నువ్వు వెళ్ళమ్మా. లేదమ్మా ఒక వారమైనా ఉంటాలే నేను అని ఒక ఫ్రైడే మాత్రమే నేను ఈ సంవత్సరం ఫాస్టింగ్ ప్రేయర్ జరపలేదు. నెక్స్ట్ వారం నుంచి నేను ఫాస్టింగ్ ప్రేయర్ కూడా జరిపాను. మరి దేవుని కృపను బట్టి దేవుడు తలుపు తెరిస్తే అది ఎవరు కనుక ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడింది. కనుక మన క్రియలు దేవుడు ఎరుగుతారంట. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అని ఉంటుంది ఈ వచనంలో. కనుక మన శక్తి కొంచెమైనా కూడా దానికి దేవుని శక్తి చేరిస్తే చాలా గొప్ప శక్తి అవుతుంది. కనుక ఈ వాగ్దానాన్ని నా దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. గడిచిన వారం దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు నన్ను వాడుకోవాలని, మరి దేవుని పని చేయడం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆరాధించడం నాకు చాలా ఇష్టం దేవుణ్ణి. మరి దేవుడు ఇంకా నా ఆవిష్కారం అంతా కూడా మరి దేవుడు నేను స్తుతించాలి. దేవుడు నాకు నేర్పించింది, అది నేను మనుషుల దగ్గర నేర్చుకుంది కాదు, దేవుడు నేర్పించింది స్వయముగా నాకు ఆరాధించడం అనేది. కనుక నాకు చాలా ఇష్టం దేవుడిని ఆరాధించడం. దేవుడు నన్ను ఈ సంవత్సరం కూడా వాడుకోవాలి. మరి దేవుని పరిచర్యలో మా కుటుంబాన్ని వాడుకోవాలి, ఇంకొన్ని వాడుకోవాలి, బిడ్డలను వాడుకోవాలి. అది నాకు ఆశ. నేను ఎంతో కన్నీరు కార్చి నేను దేవుని దగ్గర అడిగేదాన్ని. మరి దేవుడు నేను బ్రతికుండగానే నాకు చూపిస్తున్నాడు దేవుడు. కనుక దానికి నేను ఎంతో నా తండ్రికి నేను రుణపట్టుకున్నాను. దేవుడు నాకు ఆ సంతోషాన్ని ఇచ్చాడు, ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. కనుక దేవునికి నేను కృతజ్ఞతలై ఉండాలి. నేను ఉంటాను, నేను ఎప్పుడు ఆశపడతాను ప్రభు మీ సన్నిధిలో నేను తగ్గించుకొని, మరి నేను ఎంతో దీనురాలని ప్రభా, నన్ను ఇంతగా నన్ను దీవించావని, దేవుని కొరకు పని చేయడానికి నేను ఇంకా దేవునిలో బలపడాలని, దేవుడు నాకు అప్పగించిన మరి దేవుని పనిని దేవుని చిత్తంలో ఆరోగ్యంగా నేను చేయాలని, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, సంఘ పరిచర్య కొరకు మీరందరూ భారంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సమయం తీసుకొని మా కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరూ నేను ప్రభునామంలో వేడుకుంటున్నాను. మరి దేవుడి సాక్ష్యాన్ని దీవించు. హ్యాపీ న్యూ ఇయర్.
ఓకే, నాకు వచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ యువర్ రెడీమర్, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ సేస్, I am Yahweh your God, who teaches you for your benefit, who leads you in the way you should go. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేయుదును అని ఉంది. సో నేనంటే తెలుగులో నాకు తెలుగు అంత చదవటం రాదు కాబట్టి నేను ఇంగ్లీష్లో చదువుకున్నాను. ఇంగ్లీష్లో నాకు ఒక పదం కనిపించింది అక్కడ, ప్రాఫిట్ అని. అంటే నేనేమనుకున్నానంటే ప్రాఫిట్ అని ఉంది కాబట్టి ఏదో జాబ్లో ఇంక్రిమెంట్ ప్రమోషన్ అన్నట్లు అనుకున్నా. అంటే నేను యాక్చువల్గా దానికే ఐ మీన్ అదే ఆలోచన చేశాను. నేను కొన్ని కోర్సులు అన్నిటికీ ఎన్రోల్ అయ్యి నేను కొన్ని సండేలు కూడా మిస్ అయ్యాను. మీరు కనుక జూన్, ఏప్రిల్, మే ఆ టైంలో నేను మిస్ అయ్యాను. బట్ నేను అట్లా మిస్ అవుతున్న టైంలో సండేస్ నాకు అనిపించింది ఏంటనంటే నేను మేబీ రాంగ్ థింగ్ కోసం ప్రయాసపడుతున్నానేమో. ఇదే నా ప్రాఫిట్ అంటే నేను ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, ఈ సంవత్సరం అనేదే కాదు నాకు, నేను ముసలాడిని అయిపోలేదు అప్పుడే. సో ఐ వాంటెడ్ టు స్పెండ్ ఈ టైం ఇంకా దేవునికే ఎక్కువ ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకనే నాకు ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే మెసేజ్ ప్రిపేర్ అయ్యేవాడిని, కానీ కొంచెం చిరాకుతో ప్రిపేర్ అయ్యేవాడిని. ఎలా అంటే అందరికీ 6 రోజులు వర్కింగ్ అయితే నాకు 7 రోజులు వర్కింగ్. ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీస్ పని చేయాలి, శనివారం మొత్తం ఆదివారం కోసం మెసేజ్కి ప్రిపేర్ అవ్వాలి, ఆదివారం సాయంత్రం వరకు చర్చిలోనే అయిపోతుంది. ఇంకా నాకు రెస్ట్ లేదు, బయటికి వెళ్ళటానికి లేదు. ఒక్కొక్కసారి షైనీతో మాట్లాడటానికి కూడా కొన్ని రోజుల తర్వాత మాట్లాడుకునే వాళ్ళం అన్నమాట. ఒక్కొక్కసారి అనుకునే వాళ్ళం అసలు ఏంది, అసలు మన జీవితం ఏంటి, ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ అసలు మనకి మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. బట్ నాకు కొన్ని నెలల తర్వాత 2024లో నాకు దేవుడు ఏం నేర్పించాడనంటే, మనం ఉద్యోగాల కోసం, ఎడ్యుకేషన్ కోసం ఎంతో ఓర్పుతో మనం ఎన్ని సంవత్సరాలు చదువుతాం కదా, 22 సంవత్సరాలు, మనం పీజీ అవన్నీ చేస్తే 26 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు పిహెచ్డి చేసిన వాళ్ళు చదువుతారు. సో దేవుని కొరకు నువ్వు కొంచెం కూడా కష్టపడకపోతే ప్రయోజనకరం ఏమి అని నాకు ఆ ప్రేరేపణ కల్పించింది దేవుడే అని నేను అనుకున్నాను. సో అప్పటి నుంచి నేను ఏం చేయటం ప్రారంభించానంటే, నాకు ఉద్యోగంలో ఎంత సమస్య ఉన్నా దేవుని పనిని మాత్రం చిరాకుతో కాకుండా, కోపంతో కాకుండా విధేయతతో చేయటం నేర్చుకున్నాను. అది నేను చేస్తుంది చర్చ్ వాళ్ళ కోసం కాదు, నా కోసం కాదు, నీ కోసం కూడా. సో నాకు దేవుడు చివరిగా నాకు అర్థమైన నీతి ఏంటంటే, ఈ వచనంలో ఆయన కొరకు పని చేయటం అనేది ఆయన నాకు నేర్పించారు. అది నాకు ప్రయోజనకరంగా, నాకు ప్రాఫిట్గా, బెనిఫిట్గా ఆయన పని నాకు పనికొస్తుంది అని ఆయన నాకు ఉపదేశం చేశారని నాకు అర్థమైంది. అదే ఈ వాగ్దానం కూడా దేవుడు చెప్తుంది. సో దేవుడు అలా నెరవేర్చాడు అని నేను నమ్ముతున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.